కుశాంబం కుశనాభంచ అధూర్త రజసం వసుం. ఆ కుశుడనేటటువంటి ఆయనకి నలుగురు కుమారులు జన్మించారు. మొదటి ఆయన పేరు కుశాంబుడు, రెండవ ఆయన పేరు కుశనాభుడు, మూడవ వారి పేరు అధూర్త రజసుడు, నాలుగవ వారి పేరు వసురాజు. ఈయన ఈ కుశుడు నలుగురు కుమారుల్ని పిలిచాడు. వాళ్ళు యవ్వనంలోకి వచ్చారు. నాయన, ఇంతకాలం నేను ధార్మికంగా పరిపాలన చేశాను. మీరు నలుగురు కూడా 4 నగరములను నిర్మాణం చెయ్యండి, చేసి మీరు కూడా ధార్మికంగా పరిపాలన చెయ్యండి అని ఆదేశించాడు. నలుగురు కుమారులు కూడా తండ్రి మాట వినేటటువంటి కొడుకులు. అందుకని నలుగురు 4 పట్టణాలని నిర్మించుకున్నారు. కౌశాంబి, మహోదయము, ధర్మారణ్యము, గిరివ్రజపురము అని 4 పట్టణాలు నిర్మించారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం అంటే విశ్వామిత్రుణ్ణి రామచంద్రమూర్తి ప్రశ్న వేసే సమయానికి వారు శోణభద్రా నదీ తీరంలో ఎక్కడ ఉన్నారో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కథని విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి చెప్తున్నారు. అందుచేత మనం ఇప్పుడున్నటువంటి ప్రాంతాన్ని గిరివ్రజపురము అని పిలుస్తారు. దీన్ని నిర్మించినటువంటి మహానుభావుడు వసురాజు. ఈ పట్టణానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే 5 కొండలు ఉంటాయి చుట్టూ. ఈ 5 పెద్ద పెద్ద కొండల్లోంచి కూడా ఆశ్చర్యకరంగా శోణా నది ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. దానివల్ల ఎలా ఉంటుందంటే దూరం నుంచి చూస్తే శోణా నది అనబడేటటువంటి కదులుతున్న ఒక పూలహారం 5 కొండలు మెడలో వేసుకున్నాయా అన్నట్టుగా ఉంటుంది. 5 కొండల మెడల్లోంచి చుట్టూ తిరిగి శోణా నది ప్రవహించి ఆ ప్రాంతం అంతా ప్రవహించడంలో ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అయిపోయింది. అన్ని పంట పొలాలే, ఎక్కడ చూసినా పంటలు పండుతాయి. అందుకని ప్రజలు పరమ సంతోషంగా ఉంటారు. అడిగినదేమిటి రామచంద్రమూర్తి, ఈ ప్రాంతం ఎవరిది, ఎందుకు ఇక్కడ ఇంత సుశోభితంగా ఉంది అని అడిగారు. ఎన్ని అందమైన విషయాలు విశ్వామిత్రుడు చెప్తారో చూడండి. అందుకని దీన్ని గిరివ్రజపురము అని అంటాం. కానీ నీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను విను. కుశనాభసుతాః సర్వా సమర్థాస్త్వాం సురోత్తమ. ఈ కుశనాభుడికి ఇందులో రెండవ వాడైనటువంటి వాడు కుశనాభుడు. మొదటివాడు కుశాంబుడు, రెండవ వాడు కుశనాభుడు, మూడవ వాడు అధూర్తరజసుడు, నాలుగవ వాడు వసురాజు. రెండవ వాడైనటువంటి కుశనాభుడికి అంటే వీరు ఉన్నటువంటి ప్రాంతం ఆ వసురాజుది. రెండవ వాడైనటువంటి కుశనాభుడికి 9 కుమార్తెలు కలిగారు. ఆ 9 కుమార్తెలు కలగడం కూడా ఆశ్చర్యకరంగా కలిగారు. ఎందువల్ల వారందరూ కూడా ఘృతాచి అనేటటువంటి ఒక అప్సర స్త్రీకి కుశనాభుడికి కలిసి జన్మించారు. ఘృతాచి యొక్క సంతానమేమో వాళ్ళు 9 విశేషమైనటువంటి సౌందర్య రాసులు. మెరుపు తీగలు ఎలా ఉంటాయో అంత అందంగా ఉండేవారు. వాళ్ళు రకరకాలైనటువంటి వాయిద్యాలు మ్రోగిస్తూ, వీణలు మీటుతూ, పాటలు పాడుతూ సంతోషంగా కాలం గడుపుతున్నారు. వారిలో యవ్వనం అంకురించింది. ఒకనాడు వారందరూ వెళ్ళి ఒక కొండ మీద నిలబడి పాటలు పాడుకుంటూ ఆడుకుంటూ సంతోషంగా కాలం గడుపుతున్నారు. గడుపుతుండగా వాయుదేవుడు వచ్చాడు. వాయుదేవుడు రావడం ఏమిటి, వాయుదేవుడు అంతటా ఉంటాడు కదా. వాయుదేవుడు ఈ 9 కన్యలను చూసి ప్రీతి చెందాడు. ప్రీతి చెంది ఆ ఆడపిల్లలతో ఒక మాట అన్నాడు. మీరు చూస్తే మహాసౌందర్య రాసులై ఉన్నారు. మనుష్యులకి ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణి ఉంది. ఎంత సౌందర్యం ఉన్నా అది యవ్వనంలో మాత్రమే ఉంటుంది. యవ్వనం కాలగతిలో వెళ్ళిపోతుంది. కొంతకాలం అయిపోయిన తర్వాత యవ్వనం శాశ్వతంగా ఉండదు కదా, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే మీకు ఈ సౌందర్యం నిలబడదు. అందుకని మీరు ఒక పని చేయండి, నన్ను వివాహం చేసుకోండి. నాకు మీరు భార్యలైతే మీకు దేవతాత్వం ఇస్తాను. ఇవ్వడం చేత ఏమవుతుందంటే ఇంకా మీకు యవ్వనం తరగదు, మీ యవ్వనం ఇలా ఉండిపోతుంది. అందుకని మీరు నన్ను స్వీకరించవలసింది అన్నాడు. అంటే చిన్న ప్రలోభ బుద్ధిని చూపించాడు. స్త్రీ సహజంగా సౌందర్యము కావాలని కోరుకుంటుంది కాబట్టి ఆ సౌందర్యమునకు శాశ్వతత్వం ఇస్తానని ప్రలోభ పెట్టాడు. పెడితే 9 కన్యలు ఏకకంఠంతో చెప్పారు. అది విషయం. వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు చర్చించుకోలేదు. వాయుదేవుడు ఇలా అంటున్నాడు, మనం ఏం చేద్దాం అని ఏం మాట్లాడుకోలేరు. ఆ 9 కలిసి ఒకేసారి ఒక మాట చెప్పారు. ఏమని? కుశనాభసుతాః సర్వా సమర్థాస్త్వాం సురోత్తమ స్థానాచ్వావయితుం దేవం రక్షామస్తు తపోవయం. మా దగ్గర అపారమైనటువంటి తపశ్శక్తి ఉంది. ఈ తపశ్శక్తి చేత మమ్మల్ని మేము రక్షించుకోగలం. దానితో పాటుగా నువ్వు వాయుదేవుడవు అని అనుకుంటున్నావు, నీకు దేవతాస్థానంలో ఉన్నావని. మా తపశ్శక్తి చేత మేము తలుచుకుంటే నిన్ను దేవతాస్థానం నుంచి తొలగతొయ్యగలం. నువ్వా గొప్ప, మేమా గొప్ప? ఇప్పుడు మేము గొప్ప.
మాకున్న తపశ్శక్తి అటువంటిది. నువ్వు మీరు మనుష్యులు, నేను దేవుణ్ణి, దేవతాస్వరూపంలో ఉన్నవాణ్ణి, అందుకని కదా నీకు భార్యలవి కమ్మని అడుగుతున్నావు. మా తపశ్శక్తితో నిన్ను దేవతాస్థానం నుంచి తొలగతొయ్యగలం. కానీ మేము ఆ పని చెయ్యం. ఎందుకు చెయ్యం? మాకు దాని యందు మమకారం లేదు. నీ దేవతాస్థానాన్ని మేమెందుకు తొలగించడం? కానీ ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో. మభూత్సకాలో దుర్మేధ పితరం సత్యవాదినం అవమన్య స్వధర్మేణ స్వయం వరముపాస్మహే. పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హిసః యస్యనో దాస్యతి పిత సనో భర్త భవిష్యతి. ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. నూర్గురు కన్యలు కలిపి ఒకే మాట చెప్పారు. భగవంతుని యొక్క దయచేత మా తండ్రి గారు స్వయంవరం ప్రకటించిన నాడు, మా తండ్రి గారు ప్రకటించిన స్వయంవరంలో వారక్కడ నిలబడి ఉండగా మహాధర్మాత్ముడు సత్యవాది అయిన మా తండ్రి కుశనాభుడు అక్కడ నిలబడి, వీరు నీకు తగిన భర్త అని ఎవరిని చెప్తారో వారి మెడలో మేము వరమాల వేస్తాం. పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హిసః యస్యనో దాస్యతి పిత సనో భర్త భవిష్యతి. వారి మెడలో వరమాల వేస్తాం, వారు మాకు భర్త అవుతారు. తప్ప ఎప్పటికీ కూడా తండ్రిని పక్కన పెట్టి మాంతమేవుగా వరుణ్ణి ఎంచుకోగలమని తండ్రి యొక్క గొప్పతనాన్ని, తండ్రి యొక్క తెలివితేటల్ని త్రోసిరాజని భర్తని స్త్రీ స్వతంత్రముగా ఎంచుకునేటటువంటి కాలము రాకుండుగాక. ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. మనం రామాయణానికి వారసులం. ఆడపిల్ల పుట్టిందంటే మగపిల్లవాడు 1 గంట ఇంటికి ఆలస్యంగా వస్తేనే తల్లిదండ్రులు బెంగబెట్టుకుంటారు. ఆడపిల్లని ఏ సమయంలో పడితే ఆ సమయంలో బయటికే పంపరు. రెక్కల కింద పెట్టి కాపాడుకునేటటువంటి తల్లిదండ్రులకి యుక్త వయస్సు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే సజావుగా నిద్రే పట్టదు, ఎంత తొందరగా కన్యాదానం చేసి పంపించేద్దామా అని. అటువంటి ఆడపిల్ల ఇంత కష్టపడి ఇంత రక్షణ వహించి కూతురు యందు అవ్యాజమైన వాత్సల్యమున్న తండ్రి యొక్క మాట కాదని, నాన్నగారు నా మనస్సు నా ఇష్టం, మీరు ఫలానా చదవమన్నారు చదివాను, ఫలానా వాణ్ణి చేసుకోమంటే మాత్రం నేను సిద్ధంగా లేను అన్న దౌర్భాగ్యపు మాటలు ఈ జాతి సంస్కృతిలో లేవు. ఈ మాటలు ఇవాళ రేపు రూపాయలకి కక్కుర్తి పడిన దౌర్భాగ్యుల నోటి వెంట వచ్చినటువంటి మాటలు. ప్రేమించడానికి ధైర్యం కావాలి. ఏమిటి ధైర్యం? తల్లిదండ్రులను ఎదిరించడం ధైర్యమా? తల్లిదండ్రులు నీ శత్రువులా? నీ యోగక్షేమములు తెలియనివారా? నీ పతనములకు పునాదులు వేసేవారా? దేనికి ధైర్యం కావాలి? ఏ టీవీకి వెళ్ళండి, సినిమాకి వెళ్ళండి, జీవితానికి ప్రయోజనం ఏమిటి అంటే స్త్రీ యుక్త వయస్సు వస్తే ఓ పురుషుడి వెంట ఆబోతు ఆవుల వెంట పడ్డట్టు పడ్డాం. కేవలం పెళ్లి చేసుకోవడంతో సినిమా పూర్తయిపోతే చాలు. తదనంతర జీవితం గురించి డబ్బుల కోసం తీసిన వాడికి అక్కర్లేదు. కానీ దాని ప్రభావం పడిపోయి ఇవాళ ఎన్ని కోట్ల మంది జీవితాలు పాడవుతున్నాయో. మన జీవితానికి రామాయణం మార్గం నేర్పింది. అందుకే బ్రహ్మగారు అన్నారు, ఎంతకాలం రామాయణం చెప్పబడుతుందో అంతకాలం మానవత్వం నిలబడుతుంది. రామాయణం మన జాతి ఆస్తి. రామాయణానికి మనం వారసులం. ఎంత గొప్ప మాట నూర్గురు కన్యలు కలిసి చెప్పారో చూడండి. పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హిసః యస్యనో దాస్యతి పిత సనో భర్త భవిష్యతి. మా తండ్రి గారు ఎవరు భర్తని నిర్ణయిస్తారో వారి మెడలో వరమాల వేస్తాం. స్వతంత్రించి ఆడపిల్ల భర్తని ఎంచుకునేటటువంటి దుష్టకాలము రాకుండుగాక. ఇటువంటి మాటలు మా తండ్రి గారిని అడగకుండా మాతో తిన్నగా వచ్చి మాట్లాడడం చేత నువ్వు దుర్మేధ, నువ్వు వాయుదేవుడు కావచ్చు, నువ్వు దేవతాస్వరూపానివి కావచ్చు, అయినా సరే ఆడపిల్ల తండ్రిని సంప్రదించకుండా ఆడపిల్ల దగ్గరికి వచ్చి వివాహం చేసుకుంటానని సౌందర్యం గురించి మాట్లాడినటువంటి నీది దుర్మేధ. ఈ ఒక్క కారణం చేత నిన్ను దేవతాస్థానం నుంచి తీసేస్తాం మేము మా తపోశక్తితోటి. అయినా మేము తీయం. ఎందుకో తెలుసా? మాకు ఓర్పు. మా తపస్సు చేత మమ్మల్ని మేము రక్షించుకోగలం, కానీ నిన్ను విడిచిపెడుతున్నాం. మరి ఔదార్యం చూడండి. నూర్గురు కన్యలు ఈ మాట చెప్తే వాయుదేవుడికి ఆగ్రహం కలిగింది. వాల్మీకి మహర్షికి స్వపరభేదాలు ఏమి ఉండవు. మహర్షులైనటువంటి వారు పక్షపాతాలతో కొమ్ములేం కాయరు. ఎక్కడ తప్పుంటే అది దేవతాస్వరూపం కానివ్వండి, హనుమ అంతటి వారు కానివ్వండి, మండోదరిని చూసి సీతమ్మ అనుకుంటే నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం, కోతి బుద్ధి బయట పెట్టుకున్నావయా అన్నారు. అందుకని మహర్షి రాగద్వేషాలు లేకుండా రాస్తారు. వారు మహాజ్ఞాని, వారికి ఏం అవసరం, వారికి ఏం బెంగలేదు. గురు కన్యలు అన్నటువంటి మాటలు విని ఆగ్రహించి
వారి శరీరము లోపలికి ప్రవేశించి వారి అవయవముల యందు సంకోచత్వమును కల్పించాడు. దానివల్ల వారందరికీ కూడా అవయవముల యొక్క పటుత్వము తొలగిపోయింది. అంటే పోలియో వ్యాధి వచ్చినటువంటి వాళ్ళు, లేదా పక్షవాతాది వ్యాధులు వచ్చి చచ్చుపడిపోయినటువంటి అవయవాలు కలిగినటువంటి వారికి కొన్ని అవయవములు శక్తి క్షీణించిపోయి ఎలా ఉంటాయో అలా తోటకూర కాడల్లా శరీరావయవములు జారిపోతే ఈ 9 కన్యలు తండ్రి దగ్గరికి వచ్చి నేల మీద పడిపోయారు. పడిపోతే తండ్రి కుశనాభుడు బయటికి వచ్చాడు. ఏమమ్మా మీ అందరు ఇలా పడిపోయారు ఏమని అడిగాడు. అడిగితే వారు అన్నారు, కన్నుల నీరు పెట్టుకుని సిగ్గుపడి, తండ్రి మేము బయట ఉద్యానవనంలో విహరిస్తుండగా వాయుదేవుడు మమ్మల్ని ఇలా అడిగాడు. మాకు తండ్రి గారు ప్రభువు, వారు నిర్ణయించిన వారిని తప్ప మేము స్వీకరించమని చెప్పాం. ఆగ్రహించిన వాయుదేవుడు మమ్మల్ని ఇలా చేశాడు అన్నారు. అంటే ఆయన అన్నాడు, చూడండి ఎంత ఓర్పో, స్త్రీకి ఓర్పు ఉండి తీరాలి. స్త్రీకి కాదు పురుషుడికి కూడా ఓర్పు ఉండాలి. అందరికన్నా అందంలో, పుట్టుకలో, యవ్వనంలో, జాతిలో ఆధిక్యం ఉండడం చేత దేవతా సంబంధమైనటువంటి వారికి మరింత ఉంటుంది కొంచెం గర్వం. ఎందుకుంటుంది అతిశయం? మేము ఓ మెట్టు పైనున్న వాళ్ళమని. ఎవరా పిల్లలు? వాళ్ళు ఘృతాచి సంతానం, అప్సరస యొక్క సంతానం కాబట్టి వాళ్ళు కూడా ఓ మెట్టు పైనున్న వాళ్ళు. అయినా మీరు ఆగ్రహించలేదు. మీ తపశ్శక్తితో వాయుదేవుణ్ణి మీరు శపించలేదు. ఎంత గొప్ప విషయం! క్షమాదానం, క్షమా యజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికా, క్షమా యశ, క్షమా ధర్మ, క్షమయా విష్టితం జగత్ అన్నడే. ఏమి గొప్ప మాటలు, ఏమి పాత్రలండి రామాయణంలో. ఈ మాట చెప్తే ఇంకోడైతే అంటాడు, తండ్రి ఎందుకు ఊరుకున్నారమ్మా, శపించిపోయారా అంటాడు. ఆయన అన్నాడు, అమ్మా స్త్రీకి ఉండవలసిన ఆభరణం అమ్మా, 9 కన్యలు కలిసి ఒక్కసారి ఇంత ఓర్పు పట్టారా? ఒక్కరికి కోపం రాలేదమ్మా మీలో? ఎంత అందమమ్మా, అలా ఉండాలి తల్లి. చూశారా? క్షమాదానం, ఓర్పే దానమమ్మా. క్షమా యశ, అన్నిటికన్నా గొప్పది కీర్తి ఓర్పే. క్షమా యజ్ఞం, ఓర్పుకి మించినటువంటి యజ్ఞం లేదు. క్షమా సత్యం హి పుత్రికా, సత్యం ప్రపంచంలో ఓర్పు ఒక్కటే. క్షమా ధర్మ, ఓర్పుని మించినటువంటి ధర్మం లేదు. క్షమయా విష్టితం జగత్, ఆ క్షమచేతనే ఈ భూమి నిలబడింది. నిజంగా తపశ్శక్తి ఉన్న వాళ్ళందరూ ఓర్పులు కోల్పోవడం మొదలు పెడితే అసలు ఈ భూమి నిలబడదు. వారికి ఓర్పు ఆభరణం. అందుకని అంత ఓర్మి వహించారమ్మా మీరు. నేను చాలా సంతోషించాను తల్లి అన్నారు. అన్న తర్వాత పాపం ఆ 9 కన్యలు అలా పడున్న తర్వాత కుశనాభుడికి ఒక విషయం జ్ఞాపకానికి వచ్చింది. ఇందులో తండ్రి బాధ్యత కూడా జ్ఞాపకం చేశారు. మహాసౌందర్య రాశి అయినటువంటి కుమార్తె యవ్వనంలో ఇంట్లో ఉండగా తండ్రి బాధ్యత వివాహ సంబంధం చూడటం. నేను చూడలేదు కాబట్టి కదా వాయుదేవుడు కన్నుపడింది, కాబట్టి నేను ఇప్పుడు వివాహం చేయాలనుకున్నాడు. ఎప్పుడు? అవయవాలన్నీ కూడా శక్తి సన్నగిల్లిపోయి తోటకూర కాడల్లా జారిపోయి వాళ్ళు నేల మీద పడిపోయి ఉన్నప్పుడు వీళ్ళకి సరిపోయినటువంటి వరుడెవరు అని చూశాడు. ఇది ఎలా కుదురుతుందండి? ఏదో చాలా అందంగా ఉన్నటువంటి సమయంలో తగిన వరుడెవరని చూశారంటే అర్థం ఉంది. వీళ్ళు నేల మీద పడిపోయి లేవలేరు, కూర్చోలేరు. ఇప్పుడు తగిన వరుడెవరని ఆయన ఆలోచించాడు. ఆలోచించి నిర్ణయానికి వచ్చాడు. ఎవరికిచ్చి చేస్తాను నా 9 కన్యల్ని అంటే, అదే కాలమునందు చూళి అనబడేటటువంటి ఒక మహర్షి తపస్సు చేస్తున్నారు. ఆ తపస్సు చేస్తున్నటువంటి మహర్షికి ఊర్మిళ అనబడేటటువంటి స్త్రీ యొక్క కుమార్తె అయిన సోమద అనబడేటటువంటి గంధర్వ స్త్రీ ఉపచారాలు చేసింది. ఎందుకు చేస్తున్నామని ఆయన అడగలేదు. చాలా కాలం ఉపచారం చేసింది. కొంతకాలం అయిన తర్వాత మహర్షి ప్రసన్నుడయ్యారు. మీరు చాలా దీర్ఘకాలం నుంచి నాకు ఉపచారాలు చేశారు, నీకు నేను నా నుంచి నువ్వేమి కోరుకుంటున్నావు, నేను నీకు ఏమి చేయగలను అని అడిగాడు. అడిగితే ఆవిడంది, నేను ఒక భర్తకి భార్యని కాను. నేను ఇతపూర్వం ఏ పురుషుణ్ణి వివాహం చేసుకుని ఉండలేదు. ఇప్పుడు కూడా నాకు ఒకరికి భార్యని కావడం నాకు ఇష్టం లేదు. కానీ అపారమైనటువంటి తపశ్శక్తి కలిగినటువంటి వాడు, వేదమును నమ్మినవాడు, అటువంటి బ్రహ్మతేజస్సున్నవాడు నీ వలన శారీరక సంపర్కం లేకుండా మానసికమైనటువంటి తపఫలంతో నాకు కుమారుడు కావాలంది. ఋషుల వైభవాన్ని చూపిస్తారండి, వాళ్ళు తలుచుకుంటే ఏం చెయ్యలేరు. ఈ మాట అడిగింది. ప్రసన్నుడయ్యాడు మహర్షి. మనసా సంకల్పం చేశారంతే. సంకల్పం చేసినంత మాత్రం చేత చూళి యొక్క అనుగ్రహంతో
చూళికి సోమదకి ఏ విధమైనటువంటి భౌతిక సంపర్కం లేకపోయినా సోమదకి చూళి యొక్క మానసపుత్రుడు జన్మించాడు. ఆయనకి బ్రహ్మదత్తుడు అని పేరుంచారు. జన్మతః గొప్ప ప్రభావవంతుడైన ఆయన కాపిల్యము అనేటటువంటి నగరంలో ఉంటుండేవారు. ఆ నగరంలో ఉంటుండగా చూశారు, ఈ కుశాంబుడు అనేటటువంటి ఆయన కాంపిల్య నగరంలో ఉన్నటువంటి బ్రహ్మదత్తుడు తగిన వరుడు నా నూర్గురు కన్యలకి, వీళ్ళని ఆయనకిచ్చి వివాహం చేస్తానన్నాడు. ఎక్కడి బ్రహ్మదత్తుడు? పుట్టుక చేత బ్రహ్మజ్ఞాని, మహర్షి చూళి యొక్క ఔరసపుత్రుడు, సోమద యొక్క సంతానం. అటువంటి వాడికిచ్చి ఈ నూర్గురు కన్యల్ని వివాహం చేస్తానన్నాడు. ఏమిటి వాళ్ళకున్న క్వాలిఫికేషన్ చెప్పండి నాకు ఇప్పుడు. భారతదేశంలో వివాహం చేసుకోవడానికి చూసిన క్వాలిఫికేషన్ ఏమిటో తెలుసా అండి? బాహ్య సౌందర్యము పట్ల అపార ప్రీతిని చూచుట భారతదేశమునకు తెలియదు. అందుకే పెద్దలైన వారిని ఎందుకు పంపిస్తారో తెలుసా వివాహానికి? పెద్దలు నిశ్చయించినారుగాన ఏతత్సుముహూర్తమునకో అని ఎందుకు రాస్తారంటే, అక్కడికి వెళ్ళి ఈ అమ్మాయి అంత అందగత్తే అని కాదు చూడవలసింది, ఆ అందం కాలంలో వెళ్ళిపోతుంది. కాలంలో వెళ్ళిపోయేటటువంటి అందం ఎంతకాలం నిలబడుతుంది అది కాదు చూడవలసింది. ఆ అమ్మాయి ఈ అబ్బాయి వీళ్ళిద్దరి యొక్క అభిరుచులు ఎంత కలుస్తాయి. భారతదేశానికి విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మాట చెప్తుంటారు, 1000 పడగలలో 999 పడగలు చితికిపోయాయి సంస్కారంలో, ఒక్క పడగే మిగిలింది. ఏది అంటే ఈ జాతిలో ఎన్ని ఇబ్బందులు రానివ్వండి, ఎన్ని కష్టాలు రానివ్వండి, ఒకసారి బ్రహ్మముడి పడిన తరువాత శరీరం పడిపోవాలి తప్ప భర్తని భార్య కానీ భార్యని భర్త కానీ విడిచిపెట్టి వెళ్ళిపోవడం అన్నది ఈ జాతికి తెలియదు. ఆ పని చేసిన వారు ఏ కారణానికి చేసినా అసహ్యించుకోవడం ఒక్కటే ఈ జాతికి తెలుసు. వారు ఎంత పేదరాలు కానివ్వండి, భర్తని అనుగమించిన స్త్రీని మహాపతివ్రత అంది దేశం. రాక్షసుడు కావచ్చు రావణాసురుడు, కానీ నాపతి అని అనువర్తించింది మండోదరి, మహాపతివ్రత కింద చేర్చారు తప్ప భర్తని తిరస్కరించినటువంటి స్త్రీకి కానీ స్త్రీని విడిచిపెట్టిన భర్తకి కానీ ఈ జాతిలో గౌరవం ఇవ్వలేదు. దానికన్నా గొప్ప ఉండకూడని లక్షణం వేరొకటి లేదు. అందుచేత బ్రహ్మదత్తుడికి ఇవ్వడానికి ఏమిటి వీళ్ళకున్న లక్షణం? అపారమైనటువంటి తపశ్శక్తి ఉన్నప్పటికీ కూడా క్షమ, ఓర్పు కలిగి ఉండడం. ఇంతకన్నా గొప్ప లక్షణం ఎవరికి ఉంటుంది? అందుకని నా కుమార్తెకి తగినవాడు బ్రహ్మదత్తుడే అన్నాడు. బ్రహ్మదత్తుడిని తీసుకొచ్చాడు ఇంటికి. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, బ్రహ్మదత్తుడు చూశాడు, నూర్గురు కన్యలది ఏకీభావం. ఎందుకని ఏమిటి చేస్తారు వివాహం చేస్తే? మనస్సులు కలుపుతారు. చేత కాక కాదు, ఆర్ష సాంప్రదాయంలో ముహూర్తాలు పెట్టడం అంత చాదస్తాలండి, ముహూర్తాలండి, అందుకు కాదు. ఎందుకు ముహూర్తం పెట్టడం? ఆ ముహూర్త సమయానికి వారిద్దరి నక్షత్రాలకి మనస్సులు ఏకీకృతమయ్యేటటువంటి అవకాశం వస్తుంది. జీలకర్రని బెల్లాన్ని కలిపి నూరితే అందులోంచి విద్యుత్తు పుడుతుంది. దాన్ని అరిచేతితో పట్టుకుని అవతల వారి యొక్క శిరోభాగమునందు పెడితే ఇద్దరి యొక్క మనస్సులు కలుస్తాయి. మనస్సులు కానీ కలవనటువంటి సంసారం వచ్చిందనుకోండి, వారు వారికి కాదు భారం, వారు జాతికి భారం అయిపోతారు. ఎందుకని? పురుషుడు స్త్రీని విడిచిపెట్టినా స్త్రీని పురుషుడు విడిచిపెట్టినా సమాజం పాడైపోతుంది వాళ్ళిద్దరూ బయటికి వస్తే. అందుకని ముందు కలవవలసింది మనస్సులు కలవాలి. అక్కడ ఉన్నది నూర్గురు కన్యలు, కానీ నూర్గురు కన్యలకి మనస్సు ఒక్కటే. ఎలా చెప్పగలవు? నూర్గురు కలిసి ఏకకాలమునందు ఒకే మాటతో వాయుదేవుణ్ణి తిరస్కరించారు, ఒకే మాటతో తండ్రిని గౌరవించారు, ఒకే మాటతో ఓర్పుతో భూమి మీద పడిపోయి ఉండిపోయారు. అందుకని కన్యలు నూర్గురు, వాళ్ళ మనస్సు ఒక్కటి. అందుకని వీళ్ళని నువ్వు స్వీకరించన్నారు. బ్రహ్మదత్తుడు చూసినటువంటి లక్షణం ఏమిటో తెలుసా అండి? వాళ్ళకి ఇవాళ శారీరక బలం లేకపోవచ్చు, కానీ వాళ్ళకి గొప్ప మానసిక బలం ఉంది. నేను స్వీకరిస్తానన్నాడు ఆయన అని కన్యాదానం చేస్తే పాణిగ్రహణం చేశాడు. ఒక్కొక్క కన్య యొక్క పాణిని గ్రహించేటప్పటికీ బ్రహ్మదత్తునిలో ఉన్నటువంటి తపశ్శక్తి చేత లోపల ఉన్నటువంటి వాయువు విడిచిపెట్టేసి వాళ్ళు మళ్ళీ సౌందర్య రాసులైపోయారు. మళ్ళీ మళ్ళీ సౌందర్య రాసులై నూర్గురు తమ పూర్వస్వరూపాల్ని పొందారు. పొంది అత్తవారింటికి వెళ్ళారు. మన ఆర్ష సాంప్రదాయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. కథలు చెప్పడానికి చెప్పరు, బాలకాండలో వాల్మీకి మహర్షి నేర్పుతారు. సోమద వచ్చిందిట, గంధర్వకాంత, ఎవరు? బ్రహ్మదత్తుని యొక్క తల్లి వచ్చి తన కోడళ్ళ ప్రతి కోడలి యొక్క చెయ్యి పట్టుకుని సంతోషపడిపోతూ కుశనాభుణ్ణి మెచ్చుకుందిట. ఎవరిని మెచ్చుకుంది? వియ్యంకుణ్ణి మెచ్చుకుంది. ఎందుకు మెచ్చుకుంది?
అయ్యో నా పిల్లలండి ఇలా పడిపోయారు, వీళ్ళకి మంచి సంబంధాలు ఏమొస్తాయి అని ఏడ్చినవాడు కాడు. నానా మేము శపించలేదంటే క్షమాదానం, క్షమాయజ్ఞం, క్షమాధర్మం, క్షమాసత్యం హి పుత్రికాహ అని ఆనాడు ప్రకటించి నా కూతుళ్ళకి బలం ఉందని తీసుకొచ్చి బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం చేసినవాడు. కూతుర్ని అర్థం చేసుకునేటటువంటి సుసంపన్నమైన మనస్సు ఉన్నవాడు. అందుకని కదా ఇటువంటి అల్లుడి పక్కకి చేర్చగలిగాడు కూతుర్ని అని కుశనాభుణ్ణి పొగిడింది. ఎన్ని మాటలు! 100 కన్యల చెయ్యి పట్టుకున్నప్పుడు కూడా ఎన్ని మాటలు పొగడబడ్డాడు అటువంటి సోమద చేత! 100 మాటలు పొగడబడ్డాడు. ఇది ఈ జాతి సంస్కారం. ఎవరికి చెప్తున్నారు ఇవన్నీ? రాముడికి చెప్తున్నారు. ఎందుకు చెప్పాలి రాముడికి ఇవన్నీ? ఆ కదిపితే బండీరా వరకు చెప్తారు. రామచంద్రమూర్తి ఇంకా సీతమ్మని కళ్యాణం చేసుకుంటారు. భార్యాభర్తల సంబంధం అంటే ఏమిటో, బాహ్య సౌందర్యం చూడాలో, అంతఃసౌందర్యం చూడాలో, సంసారం అంటే ఎలా ఉంటుందో, దానివల్ల ఇద్దరు ఒకరినొకరు ఎలా ఉద్ధరించుకోవాలో రామాయణం మనకి నేర్పింది. యవ్వనంలో ఉన్నటువంటి పిల్లలున్న చోట చెప్పించుకోవలసింది, చెప్పవలసింది, వినవలసింది రామాయణం. మన దౌర్భాగ్యం వాళ్ళ రామాయణం తప్ప టీవీలకు అంకితం అయ్యాం. సంస్కృతి ఏమైపోతుంది? రామాయణ సంస్కృతి తగ్గిపోయింది, రాక్షస సంస్కృతి పెరిగిపోతుంది. ఎందుకని? నా మనస్సు నా ఇష్టం, నా మనస్సు వాడికి ఇచ్చేశాను కాబట్టి తిరిగి రాదు, ఒకరికి ఇస్తే తిరిగి రాదు, ఓడిపోతే ఊరుకోదు, పగిలిపోతే అతుకుపడదు, శాలువా కప్పుకో, ఎండ చెట్ల పక్కన తిరుగు. ఇది ఏమవుతుంది? జాతికి దౌర్భాగ్యం. అందుకని రామాయణం ఏదో హాస్యాస్పదంగా వ్రాసినటువంటి కథలు కావవి. యథార్థంగా జరిగినటువంటి కథలు, వాటిల్లో ఉన్నటువంటి సుసంపన్నమైన సంస్కృతిని ఎవరికి ఎప్పుడు ఏది ఎలా చెప్పాలో అలా చెప్పగలిగిన వాడు గురువు. రాముడితో మాట్లాడుతున్నాడు. అందుకని ఎదర రాముడి కళ్యాణం జరగబోతోంది. ఆడపిల్లని చేపట్టడం అంటే ఏమిటో, సంసారం అంటే ఏమిటో, తపశ్శక్తి అంటే ఏమిటో, ఈ అన్యోన్యమైన అనురాగం కదండి సీతమ్మ తల్లికి కూడా అంత ఓర్పునిచ్చింది. భవిష్యత్తులో రావణుడు ఎన్ని మాట్లాడినా నిన్ను క్షమించాను రా అందమ్మ. నిజంగా అమ్మే కోపగించింది అనుకోండి, ఆ రోజున అమ్మ శపించలేదా రావణాసురుణ్ణి? ఎక్కడ పునాది ఎక్కడ పడిందో చూడండి. ఒక సరైన గురువు దగ్గర యవ్వనంలో ఉన్న పిల్లలు ఒక మంచి మాట వింటే వాళ్ళ జీవితాలు ఎలా చక్కబడతాయో చూడండి. ఇది రామాయణానికి ఉన్న గౌరవం. అందుకే ఎప్పుడు చెప్పినా ఎక్కడ చెప్పినా మనవాళ్ళు రామాయణం చెప్పుకునేవారు, రామాయణం వినేవారు ఆబాల గోపాలం. అంతేగాని రామాయణం అంటే రిటైర్ అయిపోయిన వాళ్ళకి రామాయణం అని కాదు. రామాయణం అందరికీ రామాయణం కావాలి. ఎందుకని రామాయణంలో నేను పాటించకూడదు అన్నదేం లేదు. నీ జీవితాన్ని దిద్దుకోవడానికి కావలసినవన్నీ రామాయణంలో ఉన్నాయి. అందుకని ఈ విషయాన్నంతటినీ చెప్పారు. చెప్పిన తరువాత బయలుదేరారు. అక్కడి నుంచి బయలుదేరి మనం ఇలా బయలుదేరి వెడదాం, ఈ నదిని దాటుదాం అన్నారు. అంటే రాముడు అన్నాడు, ఈ శోణా నది అంతా మోకాలు లోతు నీటితో ఉంది, దీన్ని ఎటువైపు నుంచి దాటుదాం అన్నాడు. అంటే విశ్వామిత్రుడి గొప్పతనం చూడండి. ఆయన అన్నారు, మోకాల్లోతు నీరే కాబట్టి ఇక్కడ దాటేద్దాం అనలేదు. మహర్షులందరూ ఎటు నడిస్తే అటు నడుద్దాం రామా అన్నారు. నీ నిర్ణయాలు కావు, పెద్దలైన వారు వెడుతున్నారు ముందు, వారు ఎటు వెడుతున్నారో అటు వెళ్ళడం నేర్చుకో. అంతేకాని ఎక్కడికైనా వెళ్ళిన దగ్గర నుంచి అయా అటు కన్నా ఇలా వెళ్ళిపోతే బాగుంటుందని అనకు. వారు ఎటు వెడుతున్నారో వారి వెంట వెళ్ళిపోవడం నేర్చుకో. వారు అనవసరపు విషయాలకు వెళ్ళడు. వాడు వెడుతున్నాడు అంటే వాడు ఖచ్చితంగా ఏదో చూడవలసినటువంటి చోటికి వెడతాడు. వాడి వెనక వెళ్ళు, నీకు కూడా దర్శనం అవుతుంది. అందుకని మహర్షులు ఎటు వెడుతున్నారో అటు వెడదాం రామా అన్నాడు. అలాగే గురువుగారు అన్నాడు. ముందు విశ్వామిత్రుడు నడుస్తున్నాడు, ఋషులు నడుస్తున్నారు, వీళ్ళు నడుస్తున్నారు. ఇంత నడుస్తున్నారు కదా, కాళ్ళు పట్టేవా? పట్టవుట. ఎందుకు పట్టవుట తెలుసా? వాళ్ళు అంతటా బ్రహ్మాన్ని చూస్తుంటారట. బాగా చెట్టు చూడబోయ్, ఎంత పెద్ద చెట్టోయ్, ఆ ఆకుపచ్చతనం చూడబోయ్. నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతజే నమో నమో అని మనం అభిషేకం చేసేటటువంటి రోజు రుద్రాధ్యాయంలో ఉన్న చెట్టులోని ఆకుపచ్చతనంగా పరమశివుడు నీకు దర్శనం అవట్లా? ఆ నీరు చూడు, ఆ నీరు ఎవరు సృష్టించారో? ఇన్ని పశువులు తాగుతున్నాయి, ఎంతమంది మనుషులు తాగుతున్నారు, ఎంత పంట పండుతోంది, నీరు భూమికి తగిలితే పంట వచ్చే ఏర్పాటు చేసిన వాడెవరు అని అంతటా ఈశ్వర దర్శనం చేస్తూ ఆ వనాల్ని చూస్తూ సంతోషపడిపోతూ ముందుకెళ్ళారట. వాళ్ళకి గంగానది కనపడింది. గంగానది దర్శనం అవగానే వాళ్ళందరూ పొంగిపోయారట. మనమైతే ఏం చేస్తాం? వెళ్ళగానే అమ్మయ్య వచ్చేసామని గబగబా హోటలో లేకపోతే మెస్సో
లేకపోతే మినరల్ వాటర్ బాటిలో బిస్కెట్ ప్యాకెట్టో దాని మీద ఉన్నంత ధ్యాస మనకి జరగబోతున్న క్షేత్రం మీద దర్శనం మీద ఉండదు. గంగానదిని చూడగానే వాళ్ళందరూ పొంగిపోయి స్నానం చేసి జీవితంలో గంగమ్మ దర్శనం అయింది అని పొంగిపోయి అప్పటికి చేయలే విశ్వామిత్రుడు ఎన్ని మాటలు చేశాడో. అందుకే అంటారు శంకర భగవత్పాదులు, భగవద్గీత కించిటి దీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అన్నారు. ఏం అందమైన మాట అండి నిజంగా. భగవద్గీత కించిటి దీత, భగవద్గీత ఒక్క శ్లోకం నీకు అర్థమైందా? గంగాజలలవ కణికాపీత, గంగాజలంలో ఒక బొట్టు నువ్వు తాగావా? ఎందుకు తాగాలి? ఎదర చెప్తారు గంగావతరణంలో ఎందుకు తాగాలో. గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ, జీవితంలో ఒక్కసారి శ్రీ మహావిష్ణువుని పూజ చేశావా? ఎలా చెయ్యాలో అలాగా. క్రియతే తస్య యమేన నచర్చ, నీకు యముడితో వాదన లేదన్నారు. అదేమిటంటే నేను ఎప్పుడన్నా వాదించానా అంటామేమో. అంచకాలమునందు ఆయాసమున నిన్ను తలతు నిపుడే. ఆఖరణ ప్రాణోత్క్రమణం అయిపోతుంటే కపవాత పైచముల్ కప్పగా శ్రమ చేత కంపముత్తవ మంది కష్టపడుచు. గుటక పడదు. ఒక పక్క భటులు కనపడుతుంటారు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజిగ దేవదత్తములు అనేటటువంటి వాయువులు వెళ్ళిపోతుంటాయి. భటులు భయంకరమైన రూపాలతో వచ్చి పాశం వేసి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. జీవుడు అటు ఇటు పారిపోతుంటాడు. ఇంట్లో ఉన్న వాళ్ళేమో అయ్యో ఏమీ వినపట్టలేదు, చెవుల్లో చీమలు కూడా పట్టేసే, మంచం మీద పోకూడదు, కిందకి దింపేయండి అంటాడు. అప్పుడే శాస్త్రం అంతా తెలుసున్నవాడు వచ్చి అయ్యో పాపం ఇంట్లో పడుకోబెట్టకండి, బయట పడుకోబెట్టేయండి అంటారు. మంచి చాప కూడా వేరు, చింకి చాప బయట వేసి షామియానా తర్వాత తెస్తారు. వీడిని కాళ్ళు చేతులు పట్టుకుని బయటికి పట్టుకెళ్ళి పడుకోపెట్టేస్తుంటే పిల్లల ఏడుపులు చెవిలో పడిపోతుంటాయి. నోట్లో తీసుకొచ్చి తులసి దళంతో నీళ్లు పోసేస్తుంటాడు కొడుకు. అది గుటక పడదు. ఒక పక్క వాయువు దొరకకుండా జీవుడు పరిగెడుతుంటాడు. కపవాత పైచముల్ కప్పగా శ్రమ చేత కంపముద్భవ మంది కష్టపడుచు నారాయణాయంచు నా జింహతో నిన్ను పిలుతునో శ్రమ చేత పిలువలేను. అప్పుడా ఇంకా నారాయణ నువ్వు అనగలిగేది. పిలుతునో శ్రమ చేత పిలువలేను, నాటికిపుడే నీ నామస్మరణ చేతు చెవినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అప్పుడొక్కసారి ఇది వెళ్ళిపోయిందా? అయ్యో స్వామి టైం అయిపోయిందా, ఒక్క రోజు ఇందులో పెట్టవయా, ఆ రోజంతా ఇంకా నీ నామం చెప్పుకుంటూ కూర్చుంటానంటే నిమిషం ఉండనివ్వరు. అందుకని స్వామి ఇప్పుడే నారాయణ అంటున్నాను, చెవి ఒగ్గి విను అన్నాడు కోటేశ్వరరావు అని గుర్తుపెట్టుకో స్వామి అని చెప్పుకున్నారు మహానుభావులు. ఉదాహరణకి కోటేశ్వరరావు అన్నాను కానీ నేనేం ఆర్తితో చెప్పుకోలేదు, మహాప్రభు శతకకర్త చెప్పుకున్నారు. అందుచేత ఆ స్థితిని చూపిస్తూ అక్కడ గంగానది కనపడగానే అందులో స్నానం చేసి పితృతర్పణలు ఇచ్చారట. గంగకున్న శక్తి అటువంటిది. ఆ గంగాజలంలో పితృతర్పణలు ఇచ్చి అగ్నిహోత్రం చేసి ఒడ్డున కూర్చుని ఆ మిగిలినటువంటి హవిస్సుని అమృతాన్ని తిన్నట్టుగా తిన్నారట. ఒక్కొక్క చోటికి వెళ్ళినప్పుడు నువ్వు 80 ఏళ్ళు బతికితే 80 సంవత్సరాల వయస్సులో నువ్వొక పరమపావనమైనటువంటి క్షేత్రానికి ఏ కాశీపట్టణం లాంటి దానికో వెడితే నువ్వు ఉండేది 2 రోజులు. 2 రోజులంటే 48 గంటలు. నువ్వు ఎంత నేను తెలివిగా ఉన్నాననుకున్నా నువ్వు పడుకుండిపోవడానికి నీకు 24 గంటలు అయిపోతుంది. నీకున్నది కాశీలో 24 గంటలు. 24 గంటల్లో నువ్వు విశ్వేశ్వరుడి దేవాలయంలో నిలబడేది కనీసం 30 నిమిషాలు. అందులో నిన్ను తోసేయిగా శివలింగం దగ్గర నిలబడేది 2 నిమిషాలు. ఆ 2 నిమిషాల మనస్సు నువ్వు అక్కడ పెట్టలేనప్పుడు ఇంత దూరం కాశీ నుంచి వెళ్ళి ప్రయోజనం ఏమిటి? కాశీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఓ గంగానది సైకతం మీద కూర్చుని నువ్వు గంగావతరణం గురించి చెప్పుకోకపోతే, అక్కడికెళ్ళి శివాష్టోత్తర శతనామాన్ని పారాయణ చేయకపోతే, కూర్చుని అభిషేకం చెయ్యకపోతే, శివనామం గురించి లోపల స్మరించకపోతే, అది కాశీ కానివ్వండి, తిరుమల కానివ్వండి, అరుణాచలం కానివ్వండి, క్షేత్రమునకు వెళ్ళినటువంటి ఆ కొద్ది రోజులు నువ్వు ఈశ్వరానుగ్రహము కోసమే ప్రాకులాడకపోతే ఎక్కడి నుంచి వస్తుంది నీకు పుణ్యం? అందుకని ఇది నేర్పుతోంది మనకి బాలకాండ. అన్నం తిన్నారా వాళ్ళు అప్పటి వరకు? ఇది చూడరు. వచ్చింది ఎక్కడికొచ్చావు? గంగానది ఒడ్డుకొచ్చావు. గంగానది ఒడ్డుకొచ్చినప్పుడు గంగ ఒడ్డున ఎలా ఉండాలో అలా ఉండు. అందుకని స్నానం చేశారు, పితృతర్పణలు ఇచ్చారు, అగ్నికార్యం చేశారు, మిగిలినటువంటి హవిస్సుని అమృతంగా తిన్నారు. క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అప్పుడు కూడా నీ దిక్కుమాలిన నాలిక కోసం తిరక్కవు. ఇక్కడ ఇడ్లీ మన ఆంధ్ర ఇడ్లీలో ఉండదండి,
ఇక్కడ దోశలో నూనె ఎక్కువ వేశాడండి, ఇవి వదిలిపెట్టు. బ్రెడ్ తిన్నావా, పండు తిన్నావా, వదిలిపెట్టు. ఈశ్వరానుగ్రహానికి నోచుకో. నా అదృష్టం, ఇన్నాళ్ళకి ఇక్కడికి వచ్చాను అని పొంగిపోయి నీకేది పడుతుందో అది తిని దాని మీద ఎక్కువ భ్రమ పెట్టుకోకుండా స్వామి కోసం బ్రతకడం నేర్చుకో 2 రోజులు అని మనకి నేర్పుతోంది బాలకాండ. లేకపోతే రాముడు వెళ్ళి అక్కడికి వెళ్ళి అగ్నికార్యం చేసి ఆ హవిస్సులో మిగిలినటువంటి హవిస్సు అమృతాన్నంగా తిన్నాడని మనకి చెప్పడం ఎందుకు? మనకి నేర్పుతుంది ఎలా బతకాలో. రాముడంతటి వాడు నరుడిగా వస్తే అలా ప్రవర్తించాడు. నువ్వెందుకు ప్రవర్తించావు? నువ్వు ప్రవర్తించి తీరాలి, నువ్వు రామకథ వింటే, నీకు రామభక్తి ఉంటే. అందుకని ఆ గంగానదిని వారందరూ అలా సేవించి ఆ గంగానదిని దాటి ఆవలి ఒడ్డుకి వెడుతున్నప్పుడు అక్కడ కూర్చున్న తర్వాత మహానుభావుడు ఒక మాట చెప్పాడు. విశ్వామిత్ర మహర్షి, నాయన నీకు చెప్పాను కదా, కుశనాభుడు అనబడేటటువంటి రాజుకి 9 కుమార్తెలు ఉండేవారని. ఆ 9 కుమారుల్ని కూడా బ్రహ్మదత్తుడనేటటువంటి ఆయనకి ఇచ్చి వివాహం చేసేశాడు. తనకి కొడుకులు లేరనేటటువంటి బాధ చేత ఇంటికి వెళ్ళి పుత్రకామేష్టి చేశాడు. ఆ పుత్రకామేష్టి జరుగుతూ ఉండగా వాళ్ళ తండ్రి అయినటువంటి కుశమహారాజు గారు వచ్చారు. వచ్చి, నాయన నీ కోరిక నెరవేరుతుంది, నీ పేరు ప్రతిష్టలు నిలబెట్టగలిగినటువంటి వాడు గాధి అనబడేటటువంటి వాడు నీ కుమారుడిగా జన్మిస్తాడు. ఆయన వల్ల నీ యొక్క మన వంశం అంతా పావనం అవుతుందని చెప్పాడు. ఆ గాధి కుశనాభునికి కుమారుడిగా జన్మించినటువంటి గాధి రామ నా తండ్రి. ఎంత అందంగా చెప్తాడో చూడండి విశ్వామిత్రుడు. గాధి ఈజ్ మై ఫాదర్ అనేదో చెప్పడం కాదు, ఎంత అందంగా చెప్తాడో చూడండి. చెప్పేటప్పుడు తండ్రి గురించి మాట్లాడడం అంటే ఎలా ఉండాలో చూడండి. సపితామమ కాకుత్సా గాధి పరమధార్మిక. మా తండ్రి గారు గాధి పరమధార్మికుడు. రామ, తండ్రిని జ్ఞాపకం తెచ్చుకుంటే, మా తండ్రి గారండి మహాభక్తుడు. మా తండ్రి గారు నన్ను ఇంత కష్టపడి పెంచి పెద్ద చేశారు. ఈపాటి సంస్కారం మాకు మిగలడానికి మా తండ్రి గారు హేతువు అని తండ్రిని కాని తల్లిని కాని స్మరించినప్పుడు నీ నోటి వెంట మంచి మాట రావాలి. గాధి గురించి మాట్లాడితే అంత బ్రహ్మజ్ఞాని విశ్వామిత్రుడు. నా వంటి కొడుకునికని అదృష్టవంతుడైన తండ్రి కుశనాభుడు గాధి అనలేదు. పరమధార్మికుడైనటువంటి గాధికి నేను కుమారుణ్ణని చెప్పుకున్నాడు. చెప్పి సపితామమ కాకుత్సా గాధి పరమధార్మిక కుశవంశ ప్రసూతోస్మి కౌశికో రఘునందన. నేను కుశవంశంలో జన్మించాను కాబట్టి నన్ను కౌశికుడు అంటారు. నేను గాధి కుమారుణ్ణి రామా అని చెప్పారు. చెప్పి ఒక మాట చెప్పారు. తనవారి గురించి చెప్పడంలో మా అక్క ఉండేది, 8 ఇళ్ళు కాకినాడలో ఉండేవి, 3 ఇళ్ళు హైదరాబాద్లో ఉండేవి, 8 ఫిక్స్డ్ డిపాజిట్లో మా అక్కకి బావగారికి. ఈ దుర్మార్గపు మాటలు కావు. ఎలా మాట్లాడాలో కుటుంబాల గురించి మాట్లాడితే, తన అక్క గురించి మాట్లాడితే, మా అక్కగారు ఉన్నారండి మహాతల్లి. మా అక్కగారు 18 సార్లు కాశీ వెళ్ళారు. వెళ్ళినప్పుడల్లా 9 మార్లు ఉంటారు. ఆ తల్లి లక్షవత్తుల నోము దగ్గర నుంచి ఎన్ని నోములు చేసిందో మా అక్కయ్య. నాకు ఎప్పుడు వెళ్ళినా మా అక్కయ్య పాదాలకి శిరస్సు తగిలేటట్టు నమస్కరిస్తాను. మా అక్క ఆశీర్వచనం నాకు అంగరక్ష అని నీ అక్క గురించి నువ్వు మాట్లాడగలిగితే నీ సంస్కారం తెలుస్తుంది. విశ్వామిత్రుడు ఎలా మాట్లాడతాడో చూడండి తన అక్క గురించి. సశరీరాగతా స్వర్గం భర్తారమనువర్తిని కౌశికీ పరమోదార ప్రవృత్తాచ మహానది దివ్యా పుణ్యోదకారం యా హిమవంతముపాశ్రిత లోకస్య హితకామార్థం ప్రవృత్తా భగినీ మమ. రామ, నా అక్క పేరు సత్యవతి. ఆవిడ భర్త పేరు, మా బావగారి పేరు రుచకుడు. మా బావగారు శరీరాన్ని విడిచిపెట్టారు. విడిచిపెడితే మా అక్క భర్తని విడిచిపెట్టి ఉండలేక సశరీరంగా మా బావతో స్వర్గానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి తన యొక్క పాతివ్రత్యాన్ని నిరూపించుకున్న తరువాత మళ్ళీ అక్కడ ఉండకుండా నదిగా మారింది. ఇది నదులంటే ఎందుకు గౌరవిస్తామో తెలుసా అండి? పరోపకారం తప్ప వేరొకటి చేతకానివి నదులు. అందుకని నది కనపడితే నమస్కారం చేస్తాం. నదిగా మారి కౌశికి అనేటటువంటి పేరుతో హిమాలయ పర్వతాల మీద ప్రవహిస్తూ ఉంటుంది. అపారమైనటువంటి పుణ్యోదకాలు కలిగినటువంటిది, చల్లని నీరు కలిగినటువంటిది, లోకమునకు శ్రేయస్సు కల్పించాలనేటటువంటి లక్షణం ఉన్నది. మా అక్క కౌశికీ నదిగా హిమాలయాల్లో ప్రవహిస్తోంది. అందుకే రామ, నేను హిమాలయ పర్వతాల మీద తపస్సు చేస్తూ ఉంటాను, అక్కడ తిరుగుతూ ఉంటాను. అక్కడ తిరుగుతూ మా అక్కగారి యొక్క స్వరూపమైన ఆ కౌశికీ నది జలాల్ని చూసి మురిసిపోతూ ఉంటాను. రామా, ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఈ సిద్ధాశ్రమంలో యాగం చేయడానికి వచ్చానయ్యా. నీ తేజస్సు చేత రక్షింపబడ్డాను అన్నాడు. నిజానికి రామచంద్రమూర్తికి తేజస్సు విశ్వామిత్రుడిచ్చాడా? రామ తేజస్సుతో విశ్వామిత్రుడు రక్షింపబడ్డాడా? అన్ని అస్త్రములు ఉపదేశము చేసినటువంటి వాడు విశ్వామిత్రుడు. గురువు
అస్తమానం నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అన్నవాడు గురువు కాడు. గురువు కాడు బరువు. ఎవడు గురువు? నిరంతరం వినయంతో ప్రవర్తించేవాడు. నేను ఎంతటి వాడినయ్యా, నేను కాదయ్యా గొప్ప, ఈశ్వరానుగ్రహం అయ్యా నిన్ను రక్షించింది అనగలిగినవాడు గురువు. ఇలా అన్నాడు కాబట్టి విశ్వామిత్రుడయ్యాడు ఆయన. అందుకని రామ నీ తేజస్సు చేత నేను రక్షింపబడ్డాను, నా యాగం పూర్తయిందయ్యా అన్నారు. అంటే ఆ చుట్టూ ఉన్న ఋషులు అన్నారట, విశేషేణ భవానేవా విశ్వామిత్ర మహాయశ కౌశికీ సరితాం శ్రేష్ఠ కులోద్యత కరీతవా. విశ్వామిత్ర, నీ వంటి వాడు జన్మించడం చేత నీ వంశం ధన్యమైంది, మీ అక్కగారైనటువంటి సత్యవతి పుట్టడం చేత పరమపావనమైందయా నీ వంశం అన్నారు. నువ్వు ఒక వంశంలో పుట్టడం వల్ల ఆ వంశాన్ని తలుచుకున్నప్పుడల్లా రావలసిన కీర్తి ఏమిటో తెలుసా? పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అంటారు పోతన గారు. కలుగనేటికి తల్లుల కడుపు చేటు. అమ్మ కష్టపడి ప్రసవించడం తప్ప, మరణ సదృశమైన వేదన పడ్డం తప్ప, నువ్వు బతికి నువ్వు పుట్టి నువ్వు చచ్చి ప్రయోజనం ఏమిటి? ఈశ్వరానుగ్రహం కోసం పరితపించి పరమభక్తుడవై నువ్వు నిలబడితే, నీ వల్ల నీ పైతరాలన్నీ కూడా ఉద్ధరింపబడితే, నీ శరీరం వెళ్ళిపోయినా వారినొక్కసారి స్మరిస్తే, ఆ వంశం పేరు చెప్తే, మహానుభావుడు ఆయన జన్మించిన వంశం అండి అది అంటారు. ఆనాడు జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రి సార్థకత పొందుతారు. నువ్వు పుట్టడం వల్ల నీ వంశానికి ఎటువంటి ఖ్యాతి రావాలో చూపిస్తున్నారు ఇవాళ. ఋషులందరూ అన్నారు, విశ్వామిత్ర నువ్వు పుట్టడం వల్ల ఆ కౌశిక వంశమంతా తరించింది, మీ అక్కగారు సత్యవతి పుట్టడం వల్ల పరమపావనమైంది, నదిగా ఉండి ఈ లోకాలన్నింటికీ ఉపకారం చేస్తోందయ్యా అన్నారు. ఆ గంగని చూసి రామచంద్రమూర్తి అడిగారు, ఈ గంగని త్రిపథగా అని పిలుస్తారు అని విన్నాను, ఈ గంగకి త్రిపథగా అని పేరు ఎందుకు వచ్చింది అని అడిగారు. అడిగితే విశ్వామిత్రుడు అన్నాడు, ఈ గంగకి త్రిపథగా అని పేరు రావడానికి ఒక కారణం ఉంది రామా. ఈ గంగ పరమపావనము. ఇంత పరమపావని అయినటువంటి గంగ కాబట్టి కదా మనందరం స్నానాలు చేసి పితృతర్పణలు చేసి అగ్నికార్యం చేసి మిగిలినటువంటి హవిస్సు తిన్నాం. దీనికి కారణం పూర్వకాలంలో హిమవంతుడు అనబడేటటువంటి రాజు, ఇప్పటికీ హిమాలయాలు హిమవంతుడే, ఆ హిమవంతుడికి మనోరమ అనబడేటటువంటి భార్య ఉంది. వారిద్దరికీ కూడా పెద్ద కుమార్తె గంగ, రెండవ కుమార్తె ఉమా, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె అయినటువంటి గంగ స్వేచ్ఛారూపంతో ప్రవహించగలిగినటువంటి స్వరూపం ఉన్నది. అందుకని దేవతలు ప్రార్థన చేశారు, హిమవంత నీ పెద్ద కుమార్తె అయినటువంటి గంగని దేవలోకానికి పంపిస్తే దేవలోకంలో ప్రవహించేటటువంటి ఆ గంగా నదీ జలాల్ని ఉపయోగించుకుని మేము తరిస్తాం, అందుకని గంగని ఊర్ధ్వలోకాలకి స్వర్గలోకానికి పంపించమని అడిగారు. దేవతా కార్యము కనుక హిమవంతుడు తన కుమార్తెని స్వర్గలోకానికి పంపించాడు. దేవనదిగా స్వర్గలోకంలో ప్రవహిస్తూ ఉంటుంది గంగ. రెండవ కుమార్తె ఉమ. రుద్రుడు పరమశివుడు అపారమైన తేజస్సుతో తపస్సు చేస్తున్నప్పుడు శంకరుడి పరిచర్య చేసి మూడవ నేత్రం కలిగి కాముణ్ణి దహించినటువంటి వాణ్ణి తన తపశ్శక్తితో మెప్పించి భర్తగా పొందింది. కాముణ్ణి దహించిన వాడు భార్యనెవరిని స్వీకరిస్తాడు? ఇక అటువంటి వాణ్ణి తన తపశ్శక్తితో భర్తని చేసుకుంది. ఇది హిమవంతుడి గొప్ప. అందుకని హైమవతి అయి తండ్రి పేరు నిలబెట్టింది. అందుకని శంకరుడికి అర్థాంగి అయింది. ఆ శంకరార్ధాంగి అయి ఆమె కైలాస పర్వతం మీద పరమశివుడితో నివసిస్తూ ఉంటుంది. ఆ గంగ పరమపావని. ఆ గంగ ఒకనాడు భూలోకానికి తేబడి పాతాళానికి చేరింది. అందుకని మూడుగా ప్రవహించింది కాబట్టి గంగని త్రిపథగా అంటారు. ఇది పరమపావనము అన్నది. అంటే చెప్పారు కదా గురువుగారు అని రాముడేం ఊరుకోడు. ఈ మాత్రం అయితే నువ్వింత కష్టపడి గంగకొచ్చి స్నానం చేసి ఇంత పరవశించిపోయి ఇంత మురిసిపోయి ఇంత అగ్నికార్యం చేసి ఇంత పితృకార్యం చేసి ఇంత పరవశించిపోవు. గురువుగారు మీరు సులభంగా చెప్పారు. అలా గురువుగారు టూకీగా చెప్పారు అనకూడదు. రామచంద్రమూర్తి గురువుని అడగడం ఎంత అందంగా అడుగుతాడో చూడండి. గురువు నుంచి అమృతధారని రాబట్టుకోవడానికి ధర్మయుక్తమిదం బ్రహ్మన్ కదితం పరమం త్వయా దుహితు శైలరాజస్య జ్యేష్ఠాయా వక్తుమర్హసి విస్తరం విస్తరజ్ఞోసి దివ్యమానుష సంభవం త్రీన్ పథో హేతునాకేన ప్లావయేల్లోకపావని కథం గంగా త్రిపదగా విశ్రుత సరిదుత్తమ. నదులన్నింటిలోకి అత్యుత్తమమైనటువంటి నది గంగా, పరమపావని, మనుష్యుల యొక్క పాపములను హరించగలిగినటువంటిది అని మీరు చెప్పారు కదా. గంగ చేసినటువంటి పని ఎవ్వరూ చెయ్యలేనిది అని ఒక మాట అన్నారు కదా. మీరు కథని విస్తరించి చెప్పి విన్నటువంటి వారి యొక్క హృదయములలో ఆ గంగ యొక్క
పవిత్రత నిలబడిపోయినట్టుగా చెప్పగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వారు. అటువంటి విశ్వామిత్ర మహర్షి మా యందు అనుగ్రహించి విస్తారంగా మాకు ఆ గంగా అవతరణాన్ని చెప్పండి, లేకపోతే మాకు ఎలా తెలుస్తుంది, మమ్మల్ని అనుగ్రహించండి, ఎందుకు గంగకంత పరమపావనత్వం వచ్చిందన్నారు. ఇలా అడిగితే కదా చెప్పబుద్ధేస్తుంది. గంగ గొప్పతనం ఏమిటో చెప్పడం మొదలుపెట్టారు విశ్వామిత్ర మహర్షి. మొదలుపెట్టి ఆయన అంటారు, పురాణామకృతోద్వాహో నీలకంఠో మహాతపాహ దృష్ట్వాచ స్పృహయాదేవి మైథునాయోపచక్రమే. పార్వతీదేవిని వివాహం చేసుకున్న తర్వాత శంకరుడు కైలాసానికి వెళ్ళాడు. వెళ్ళిన తరువాత ఆ పార్వతీ పరమేశ్వరులిద్దరూ కలిసి 100 దివ్య సంవత్సరములు, మన కాలమానంలో సంవత్సరం కాదు, 100 దివ్య సంవత్సరములు క్రీడించారు ఇద్దరు. 100 దివ్య సంవత్సరములు క్రీడించినప్పటికీ వారికి సంతానం కలగలేదు. సంతానం కలగకపోతే మీరు ఈ స్కందోత్పత్తిని చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే దీనంత ఇరుకు మిరుకులతో ఉన్నటువంటి కథ ఇంకోటి ఉండదు. దీన్ని చాలా జాగ్రత్తగా వింటే మాత్రమే దీనిలో ఉన్నటువంటి రహస్యం మీకు అర్థమవుతుంది. 100 దివ్య సంవత్సరములు క్రీడించినటువంటి పార్వతీ పరమేశ్వరుల గురించి విన్నటువంటి దేవతలకి ఆశ్చర్యం వేసింది. వేసి వాళ్ళు ఒక ఆలోచన చేశారు. అమ్మో, శంకరుడి తేజస్సే అసామాన్యమైంది, పార్వతీదేవి తేజస్సు దుర్నిరీక్ష్యమైంది. ఇప్పుడు శంకరుడికి పార్వతీదేవికి ఇంకొక ప్రాణి కానీ జన్మిస్తే అటువంటి మహాభూతాన్ని మనం భరించగలమా? ఎంత తేజోవంతమైనటువంటి ప్రాణి వస్తుంది. అందుకని అటువంటి ప్రాణి కలగకూడదు, మనం తట్టుకోగలమో తట్టుకోలేమో అనుకున్నారు. అసలు వీళ్ళకి ఎందుకు చెప్పండి అని ఈ దేవతలందరూ కైలాసానికి వెళ్ళారు. వెళ్ళి ఆయన అర్థరక్షణ కళా సంరంభునిన్ శంభురిన్ అంటారు పోతన గారు. ఎవడైనా బయట నిలబడి శంకరా అంటే చాలు, భార్యతో మైథునం చేస్తున్నవాడు బయటికి పరిగెత్తుకొస్తాడు. అందుకని ఆ బయట నిలబడి వీళ్ళందరూ పెద్ద కేకేశారు. ఏమని? దేవదేవ మహాదేవ సర్వలోక హితే రత నలోకా ధారయిష్యంతి తవ తేజాసురోత్తమ అన్నారు. శంకరా, 100 దివ్య సంవత్సరముల నుంచి భార్యతో క్రీడిస్తున్నావు, ఒకవేళ నీ తేజస్సు కానీ వేరొక ప్రాణి రూపంలో ప్రపంచంలోకి వచ్చిందా, ఆ తేజస్సుని మేమెవ్వరం భరించలేం మహాప్రభో. అందుకని నీ తేజస్సుని ఎవ్వరిలోకి విడిచిపెట్టద్దు, నీ తేజస్సుని నీలోకే ఉంచేసుకుని తపస్సు చేసుకుంటూ ఉండిపో పార్వతీదేవితో కలిసి అన్నారు. అనేసరికి శంకరుడు బయటికి వచ్చాడు. బయటికి వచ్చి, ఏమిరా అబ్బాయి మీ అందరు ఎందుకు ఇలా వచ్చారు, ఏమిటన్నారు అన్నాడు. అనేటప్పటికీ మళ్ళీ వీళ్ళు చెప్పారు, దేవదేవ మహాదేవ సర్వలోక హితేరత నలోకాధారయిష్యంతి తవ తేజాసురోత్తమ. స్వామి, నీ తేజస్సుని ప్రపంచం భరించలేదు, అందుకని నీ తేజస్సునందుంచుకో. ఆ మాటలో అర్థం ఏమిటో తెలుసా అండి? శంకరుడి శరీరం తేజో శరీరం, మనం చూస్తున్న శరీరం కాదు. అసలు శంకరుడి శరీరం అంటే పోతన గారు చెప్తారు, అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీయుర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జటలంబు జరధులు చరదలు శరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానస అమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్య పంచకము ప్రచరాహ్వయంబు అయిన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు అజ్జమగుచు అంటారు. అటువంటి వాడు కనుక నీ తేజస్సుని విడిచిపెట్టకన్నారు. అంటే ఆయన అన్నాడు, అదెంత మాట రా అబ్బాయి, తప్పకుండా నా తేజస్సుని విడిచిపెట్టను, నా తేజస్సులోనే ఉంచేసుకుంటాను. నేను వెళ్ళి కైలాస పర్వతానికి పశ్చిమ దిక్కుగా వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటాను ఉమాదేవితో కలిసి. కానీ ఒక్క మాట, ఇప్పటికే 100 దివ్య సంవత్సరముల నుంచి పార్వతీదేవితో క్రీడించిన కారణం చేత రేతస్థానము నుండి నా తేజస్సు కదిలింది. కదిలిన తేజస్సు ఎవరు భరిస్తారు, ఎక్కడ వదిలిపెట్టనని అడిగాడు. వేరొక ప్రాణి పుట్టకూడదంటే పార్వతీదేవి ఎందుకు ప్రవేశించకూడదు, ఎక్కడ వదిలిపెట్టను రా అబ్బాయి అని అడిగాడు. అడిగితే వీళ్ళందరూ గబగబా చూస్తే వాళ్ళకి భూమి కనపడింది. ఏదైనా కింద భూమి మీదే కదా పడిపోవాలి. అందుకని వాళ్ళన్నారు, ఏ తేజ క్షుభితం ఏతద్ధరాధారయిష్యతి అన్నారు. భూమి భరిస్తుందయా, దాని మీద వదిలిపెట్టేయన్నారు. అనేటప్పటికీ శంకరుడికే ఉంది, తన తేజస్సు భూమి మీద వదిలిపెట్టాడు. భూమి మీద వదిలిపెట్టేటప్పటికి ఆ తేజస్సు భూమి అంతా వ్యాపించేసింది. ఇలా వ్యాపించేసరికి పార్వతీదేవి లోపల నుంచి బయటికి వచ్చింది. బయటికి వచ్చి శంకరుడి తేజస్సు ఎవరు భరించారని అడిగింది. వీళ్ళందరూ తెలివితేటలుగా అన్నారు, భూమి భరించింది అన్నారు. ఆవిడంది, మీ అందరూ వచ్చి ఏం చెప్పారు శంకరుడితోటి, వేరొక ప్రాణి పుడితే ఎవరికి బిడ్డడు పుట్టాలి, నాకు పుట్టాలి, నాకు మాతృత్వం లేకుండా నాకు బిడ్డడు పుట్టకుండా చేసి మీరు శంకర తేజస్సుని భూమి మీద పతనం చేశారు. అందుకని అపత్యం స్వేషు దారేషు, మీకెవ్వరికీ కూడా పిల్లలు పుట్టరు. తస్మాన్నోత్వాదయిష్యథ,
అవనేనైక రూపత్వం బహుభార్యా భవిష్యసి నచపుత్రకృతా ప్రీతిం మత్క్రోధ కలుషీకృత ప్రాప్యసి త్వం సుదుర్మేధే మమ పుత్రమనిచ్చతే అంది ఆవిడ శపించింది ఆగ్రహంలో. ఏమని? అపత్యం స్వేషు దారేషు, దేవతలందరూ వచ్చి ప్రార్థన చేశారు కాబట్టి దేవతలకి ఇక నుంచి మీ భార్యల యందు మీకు బిడ్డలు పుట్టారు. అందుకే బ్రహ్మగారు చెప్పాడు, ఇక మీ భార్యలకి బిడ్డలు పుట్టర్రా, మీ తేజస్సుతో గంధర్వ స్త్రీలకి అప్సరసల యందు మీ తేజస్సు నుంచి వానరములను సృష్టించండి అన్నాడు. కారణం అందుకని వానరములను సృష్టించారు. వారి భార్యల యందు వారి తేజస్సును ఉంచలేదు. మానసికంగా వారి తేజస్సుని వారిలో ప్రవేశపెట్టి వారి వారి అంశలతో వానరాల్ని సృష్టించారు. కారణం మొన్నటి రోజున చెప్పాను కదా. అందుకని మీ భార్యల యందు మీకు సంతానం ఉండదు. అందుకే దేవతలు 33 కోట్ల మందే. ఇంకా తర్వాత పిల్లలు ఉండరా అండి? వాళ్ళు పెరగరా అండి? ఎప్పుడూ అలాగే ఉంటారా? సంతానం అంటే అంతే. పార్వతీదేవి శాపం, దేవతల సంఖ్య అలాగే ఉంటుంది. అందుకని అపత్యం స్వేషు దారేషు తస్మాన్నోత్వా దయిష్యధ అవనేనైక రూపత్వం బహుభార్యా భవిష్యసి. నాయందు ప్రవేశపెట్టబడవలసినటువంటి శంకర తేజస్సు భూమి యందు ప్రవేశపెట్టబడింది కాబట్టి, భరించడానికి భూమి ఒప్పుకుంది కాబట్టి భూమిని శపిస్తున్నాను. భూమి ఇక నుంచి అవనేనైక రూపత్వం, అనేక రూపాలు పొందుతుంది. అందుకే ఒక చోట సస్యశ్యామలంగా ఉంటుంది, ఒక చోట ఊసర క్షేత్రం అయిపోతుంది, ఒక చోట ఎడారైపోతుంది, ఓ చోట మట్టి దిబ్బైపోతుంది. బహుభార్యా భవిష్యసి నచపుత్రకృతాం ప్రీతిం మత్క్రోధ కలుషీకృత. ఒకే కాలమునందు నీకు అనేక మంది భర్తలుంటారు. అందుకే భూమి ఒకటి, భర్తలు అనేక మంది. ఈ ఊళ్ళో ఉన్నవాడు భూమికి భర్తే, రాజుగారే. ఆ పక్క ఊళ్ళో ఉన్నవాడు భూమికి భర్తే, ఆయన రాజుగారే. అక్కడ ఉన్నవాడు భూమికి భర్తే, ఆయన రాజుగారే. అంతేకాదు నచపుత్రకృతాం ప్రీతిం మత్క్రోధ కలుషీకృత. నాకు బిడ్డలు కలగకూడదని అనుకుని నా భర్త తేజస్సుని నువ్వు భరించావు కాబట్టి నీకు బిడ్డల వలన ఏ రకమైన కీర్తి ఉండదు. నీ బిడ్డల వల్ల నువ్వు సిగ్గుతో తలంచుకుంటావంది. అందుకే తండ్రి భూపతే, కొడుకు భూపతి. తండ్రి గారు భూమికి పతి, రాజుగా ఉన్నంతకాలం. తండ్రి గారు వెళ్ళిపోయిన తర్వాత కొడుకు ఏమవ్వాలి? భూమికి పతి కాబట్టి భూమికి కొడుకు అవ్వాలి. మళ్ళీ పట్టాభిషేకం చేసుకుంటే ఆయన భూపతి. అందుకని తండ్రి భూపతి, కొడుకు భూపతి. ఎంత అవమానకరమైన విషయం భూమికి అది. అందుకని అపుత్రం స్వేషుదారేషు తస్మాన్నోత్వాదయిష్యధ అవనేనైక రూపత్వం బహుభార్యా భవిష్యసి నచపుత్ర కృతాం ప్రీతిం మత్క్రోధ కలుషీకృత ప్రాప్యసి త్వం సుదుర్మేధే మమ పుత్రమనిచ్చతి అని శపించింది ఆవిడ. శపించేటప్పటికీ దేవతలందరూ తలలు వంచేసి సిగ్గుపడిపోయి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత శంకరుడి తేజస్సు భూమి మీద పడింది. భూమి అంతా పరివ్యాప్తం అయిపోయింది. అయిపోతే భూమి తట్టుకోలేని స్థితి వస్తే దేవతలందరూ అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేశారు. అప్పుడు ఏమని పిలిచారు? ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈవిడ భరించలేకపోతోంది కాబట్టి తతో దేవాహ పునరిద మూచాద హుతాశనం ప్రవిశత్వం మహాతేజో రౌద్రం వాయు సమన్విత. వాయువుతో కలిసి రుద్ర తేజస్సుని నీ యందు పెట్టుకో. ఎందుకని? ఈ తేజస్సుని భరించలేకపోతోంది భూమి. నువ్వు అగ్నివి కాబట్టి నువ్వు ఆ తేజస్సుని నీలో పెట్టుకుని ఉంచు అన్నారు. అందుకని శివ తేజస్సుని తీసుకుని అగ్నిహోత్రుడు తనలో పెట్టుకుని ఉంచుకున్నాడు. శంకరుడు భార్యతో కలిసి పశ్చిమ దిక్కుకి తపస్సుకి వెళ్ళిపోయాడు. దేవతలు వాళ్ళ వాళ్ళ స్థానానికి వెళ్ళిపోయారు. పుట్టవలసిన వాడోడు పుట్టుకొచ్చాడు. తారకాసురుడు పుట్టాడు. వాడెంత గొప్ప కోరిక కోరాడు. పార్వతీ పరమేశ్వరులకి బిడ్డడు పుడితే వాడి చేతిలోనే చచ్చిపోతానన్నాడు వాడు. ఇప్పుడు ఎలా వీళ్ళు అడుగుతారు మళ్ళీ? అయా మీ ఇద్దరికి బిడ్డడు పుడితే వాడి చేతిలో తారకాసురుడు చావాలి. అలా కానీ పుట్టకపోతే వాడు ఎవరిని కొడతాడు? దేవతల్ని కొడుతుంటాడు. ఇంద్రుణ్ణి కొడతాడు, దేవతల్ని కొడతాడు. ఇప్పుడు వెళ్ళి ఎలా అడుగుతారు? అందుకని ఎప్పుడూ కన్సల్టెంట్ ఫిజిషియన్ ఒక ఆయన ఉంటారు. ముందు ఆయన రిఫర్ చేస్తాడు. తర్వాత మీరు సర్జన్ దగ్గరికి వెళ్ళండో లేకపోతే ఫలానా ఆర్థోపెడీషియన్ దగ్గరికి వెళ్ళండో ఆయన చెప్తాడు. ముందు ఫిజిషియన్ దగ్గరికి వెడతాం కదా. అందుకని ముందు అందరూ బ్రహ్మగారి దగ్గరికి వెడతారు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా జరిగిన గొడవంతా మీకు తెలుసు కదా, మళ్ళీ చెప్పుకోవడం ఎందుకు సిగ్గుచేటు, మనం లేనిపోని విషయాల్లో వైలు పెట్టాం. అందుకని చెప్పి మనం ఏం చేద్దాం మరి? ఇప్పుడు దేవతలకి సేనాని లేడు, శంకరుడు ఉంటే సేనాపత్యం వహిస్తాడు. కానీ ఆయన తపస్సు చేస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి రమ్మంటే ఏమంటాడో? ఎందుకు వచ్చింది? 3వ కన్నోటు ఉంది ఆయనకి. ఇంతకుముందు మన్మధుడిని తీసేశాడు అలాగే. అందుకని వెళ్ళడం కష్టం. అందుకని ఏం చేయమంటారని అడిగాడు. అడిగితే బ్రహ్మగారు చాలా గొప్పవాడు, మహానుభావుడు. నిజంగా ఆయన అన్నాడు, అబ్బాయి మీరు బెంగెట్టుకోకండిరా, పార్వతీ పరమేశ్వరులకి బిడ్డడు పుడితే కదా తారకాసురుడు చచ్చిపోతానన్నాడు. పార్వతికి గంగకి తేడా లేదు. ఎందుకని? పార్వతి గంగ ఇద్దరూ కూడా హిమవంతుడు మనోరమల యొక్క సంతానం. మీ భార్యలకి బిడ్డలు పుట్టరు. అందుకని శివ తేజస్సు మీ ఎవరి భార్యలో పెట్టడానికి వీల్లేదు. అగ్నిహోత్రంలో ఉంది. ఇంకా అగ్ని తనలో పెట్టుకుని ఉంచాడు శివ తేజస్సుని.
ఎందుకని అప్పుడు అగ్నిహోత్రుడిని పుచ్చుకుని ఉంచమన్నారు కదా, ఉంచుకున్నాడు తనలోను. అంటే మనం పట్టుకెళ్ళి ఏదో ఫ్రిడ్జ్లో పండు దాచుకున్నట్టో అలా అగ్నిహోత్రుడు తనలో పెట్టుకుని ఉంచాడు. అందుకని ఇప్పుడు ఆ తేజస్సు ఎవరిలో విడిచిపెట్టాలి? గంగమ్మలో విడిచిపెట్టాలి. గంగమ్మ ఎవరు? పార్వతీదేవికి అక్కగారు. గంగలో విడిచిపెడితే పార్వతీదేవికి కోపం రాదు, ఎందుకనంటే తనక్కే కదా. అందుకని పోన్లే, నాకు పుట్టవలసిన బిడ్డ మా అక్కకి పుట్టాడని సంతోషిస్తుంది. అందుకని అగ్నిహోత్ర నువ్వు వచ్చి ఆ శివ తేజస్సుని గంగలో విడిచిపెట్టు అన్నారు. అంటే దేవతలందరూ బయలుదేరి గంగమ్మ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి గంగమ్మని అన్నారు, గర్భం ధారయ వైదేహి దేవతానామిదం ప్రియం తస్య తద్వచనం శ్రుత్వా దివ్యం రూపమధారయత్. చాలా సంతోషమైనటువంటి ప్రసన్నమైన మనస్సుతో ఉంటే తప్ప తేజోవంతుడైన పురుషుడు కలగడం. అందుకని నువ్వు గర్భం ధరించి దేవతలకి సేనానినివ్వాలి. అందుకని నువ్వు శివ తేజస్సుని అగ్నిహోత్రం దగ్గర నుంచి పుచ్చుకోవడానికి అంగీకరించు అన్నారు. ఇది దేవతా కార్యం అన్నారు. ఇది దేవతా కార్యం కాబట్టి స్వీకరిస్తాను అంది గంగమ్మ. అనగానే దివ్యం రూపమధారయ, అందమైన స్త్రీ స్వరూపాన్ని పొందింది. అప్పుడు అగ్నిహోత్రుడు తనలో ఉన్నటువంటి శివ తేజస్సుని గంగమ్మ యందు ప్రవేశపెట్టాడు. చిత్రం ఏమిటో తెలుసా అండి? గంగ ఏం చేస్తుంది? మంటని చల్లార్చేస్తుంది. శివ తేజస్సు గంగలో ప్రవేశించగానే గంగ కేకలేసింది, బాబోయ్ నేను ఈ తేజస్సుని భరించలేను, ఇది నా అవయవాలన్నిటా పాకేస్తోంది, ఈ తేజస్సు యొక్క ఉత్సుకతని నేను భరించలేకపోతున్నాను, ఏం చేయనని అడిగింది. అడిగితే ప్రవేశపెట్టినవాడు అగ్నిహోత్రుడు. అందుకని ఆయన అన్నాడు, నీలో ఉన్న తేజస్సుని తీసుకెళ్ళి అదిగో ఆ కైలాస పర్వతం పక్కన ఉన్న భూమి మీద మళ్ళీ వదిలేయన్నాడు. అందుకని దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఉన్న తదగ్నినా పునర్వ్యాప్తం సంజాత శ్వేత పర్వతం దివ్యం శరవణం చైవ పావకాదిత్య సన్నిభం. గంగమ్మ తనలో ఉన్న తేజస్సుని తీసుకెళ్లి హిమవత్ పర్వతం పక్కన విడిచిపెట్టేసింది. విడిచిపెట్టేస్తే జాతరూపమితి ఖ్యాతం తదా ప్రభృతి రాఘవ సువర్ణం పురుష వ్యాఘ్ర హుతాచన సమప్రభం తృణవృక్ష లతాగుల్మం సర్వం భవతి కాంచనం. ఎప్పుడైతే ఆ తేజస్సుని బయటికి తీసుకెళ్లి పడేశారో అందులో ఉండేటటువంటి తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం అంటామే దుర్గా సూక్తంలో, అలా కాంతివంతమైన స్వరూపంలోంచి బంగారము వెండి పుట్టాయి. అందులో ఉన్నటువంటి మలంలోంచి తగరము సీసము పుట్టాయి. అందులో ఉన్న క్షారంలోంచి రాగి ఇనుము పుట్టాయి. మిగిలిన పదార్థంలోంచి మిగిలిన ధాతువులన్నీ పుట్టాయి. పుట్టి గనులుగా ఏర్పడిపోయి ఉండిపోతే దివ్యం శరవణం చేయవ, బంగారపు పొదలా అన్నట్టుగా శరవణ పొదలు పుట్టాయి. అక్కడ ఉన్నటువంటి తటాకంలోంచి ఒక పిల్లవాడు క్యారుని ఏడ్చాడు. అనేటప్పటికీ ఆ క్యారమన్న శబ్దం వినేటప్పటికీ మనకి కావలసినటువంటి వాడు పుట్టాడు. ఇప్పుడు వీడు సైన్యాధ్యక్షుడై తారకాసురుణ్ణి సంహరించాలి. ఆ పిల్లాడు పుట్టాడు, కానీ పిల్లాడు పుట్టగానే ఏం చేయాలి? తల్లి పాలివ్వాలి. ఎవరిస్తారు పాలని అడిగారు. అడిగితే ఎవరివ్వాలి? పార్వతీదేవి అంశ కృత్తికలు. అందుకని కృత్తికలు పాలిస్తామన్నారు. కృత్తికా నక్షత్రం 6గా ఉంటుంది, అందుకని వాళ్ళు పాలిస్తామన్నారు. కానీ వాళ్ళు కండిషన్ పెట్టారు, ఏమని? ఈ పిల్లాడు చూస్తే ఇలా మెరిసిపోతున్నాడు, రేపు పొద్దున్న ఏదో ఎప్పుడో కృత్తికలు పాలిచ్చారండి అంటే కుదరదు, మాకు మీరందరూ కలిపి ఒక వరం ఇవ్వాలి. ఏమిటా వరం అంటే తాక్షీరం జాతమాత్రస్య కృత్వా సమయముత్తమం దదుహు పుత్రోయమస్మాకం సర్వాసామితి నిశ్చయ. వీడు కృత్తికల పుత్రుడు అని కార్తికేయుడు అని పిలవాలి మీరు భవిష్యత్తులో, అలా పిలిస్తే మేము పాలిస్తామన్నారు. కృత్తికా నక్షత్రం పాలివ్వాలి. అందుకని దేవతలందరూ ఒప్పుకున్నారు. ఒప్పుకుని వాళ్ళన్నారు, తతస్తు దేవతా సర్వాహ కార్తికేయమితి బ్రువన్ పుత్ర త్రైలోక్య విఖ్యాతో భవిష్యతి న సంశయ. భవిష్యత్తులో ఈ పిల్లవాడిని కార్తికేయుడు అని పిలుస్తారు, మీకేం బెంగలేదు, అందుకని పాలివ్వండి అన్నారు. అంటే కృత్తికలు వచ్చి పాలిచ్చారు. ఆ పిల్లవాడు ఏకకాలమునందు 6 ముఖాలతో 6 కృత్తికల యొక్క స్తన్యము నుండి పాలు తాగాడు. అందుకని షడాననుడు, షణ్ముఖుడయ్యాడు 6 ముఖాలతోటి. కాదు, ఆ పిల్లవాడు అగ్నిహోత్రంలో ఉన్నటువంటి శివ తేజస్సు నుంచి బయటికి వచ్చినవాడు కాబట్టి పావకి అని పిలిచారు. కాదు, అగ్నిహోత్రంలోంచి బయటికి వచ్చాడు కాబట్టి అగ్ని సంభవ అన్నారు. కాదు, పరమశివుడికి కుమారుడైన వాణ్ణి మాత్రమే కుమార అని పిలవాలి, ఇతరుల్ని పిలవడానికి వీల్లేదు. అందుకని కుమారస్వామి అని పిలిచారు. కాదు, గర్భం జారిపోతే పుట్టినటువంటి వాడు కాబట్టి, గంగ గర్భం జారిపోయినప్పుడు వచ్చినవాడు కాబట్టి, శివుని యొక్క వీర్యము స్ఖలనమైతే వచ్చినవాడు కాబట్టి స్కందుడు అని పిలిచారు. కాదు, అందమంతా అమ్మది పార్వతీదేవితో వచ్చింది కాబట్టి మురుగన్ అన్నారు. కాదు,
నారాయణి అని పార్వతీదేవికి పేరు కాబట్టి, నారాయణి అంటే నారాయణుడి చెల్లెలు కాబట్టి, మేనల్లుడు పుట్టాడు కాబట్టి పొంగిపై తన కూతురైన వల్లికి ఇచ్చి పెళ్లి చెయ్యొచ్చని శ్రీ మహావిష్ణువు వచ్చి మురుమగన్ అంటే మేనల్లుడా అని పిలిచాట. అందుకని మురుమగన్ అన్నారు. కాదు కాదు, ఏకకాలమునందు ఆయన స్వామి అన్న పదం అమరకోశంలో ఒక్క సుబ్రహ్మణ్యుడికే, అన్యులకి పిలవడానికి వీల్లేదు. స్వామి అన్న మాట అమరకోశం ప్రకారం ఒక్క సుబ్రహ్మణ్యుడికే చెల్లుతుంది. అందుకే స్వామి మలై అంటారు. స్వామి అంటే పరమశివుడు అంతటి వాడు, పరమశివుడి కన్నా జ్ఞాని ప్రపంచంలో లేడు. కానీ గురు శిష్య సాంప్రదాయాన్ని నెలకొల్పవలసి వచ్చింది ఒకసారి. అప్పుడు ప్రణవార్థాన్ని గ్రహించాలి. ఎవరి దగ్గరికి వెళ్ళి గ్రహించాలి అన్నారు అంటే, సుబ్రహ్మణ్యుడి దగ్గర గ్రహిస్తానని, తనకన్నా కొడుకు గొప్పవాడైతే తండ్రికి అంతకన్నా గొప్ప విషయం ఇంకోటి లేదు ప్రపంచంలో. ఎంత విద్వాంసుడైనా కొడుకు చేతిలో ఓడిపోతే అంతకన్నా సత్కారం లేదు. అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి ప్రణవానికి ఉపదేశం పొందారు. అందుకని స్వామి అయ్యాడు. అందుకని స్వామి మలై అయింది. అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయ్యారు, సుబ్రహ్మణ్యుడు. సరే, ఇప్పుడు సుబ్రహ్మణ్య తత్వం అంతా నేను ఎందుకు నెమలెక్కుతాడు, ఎందుకు ఆ నెమలి పురి విప్పుతుంది, ఎందుకు కుక్కుటధ్వజం ఉంటుంది, ఆ 6 ఋతువులు అంటే ఏమిటి, కాలస్వరూపం అంటే ఏమిటి, ఎందుకు ఆయన కొంతమంది రాక్షసుల్ని చంపుతాడు, ఎందుకు క్రౌంచ పర్వతం మీద కూర్చున్నాడు, ఇవన్నీ చెప్పాననుకోండి ఇప్పుడు అదంతా స్కందుడికి సంబంధించినటువంటి విశేషం అయిపోతుంది. అందుకని రామాయణాంతర్గతమైనటువంటి కథకి కట్టుబడతాను. అయితే ఇక్కడ మీ అందరికీ తప్పకుండా ఒక అనుమానం వస్తుంది, నాకు తెలుసు. ఏమంటే దేవతలు అంత వెర్రివాళ్ళ, పార్వతీ పరమేశ్వరులు సంతోషంగా ఉండగా వీళ్ళందరూ వెళ్ళి, అయ్యా నీ తేజస్సుని పార్వతి ఎందు ప్రవేశపెట్టకు, ఇంకొక భూతం వస్తే మేము తట్టుకోలేము అని అసలు వీళ్ళు ఎందుకు చెప్పాలి ఈ మాట? ఆ మాట ఎందుకు వచ్చింది అంటే, ఒక యథార్థమైన విషయం మీకు చెప్తున్నాను. చాలా కాలం దీని మీద వ్యాఖ్యానాలు లేవు. దీని ఆంతరమైన రహస్యాన్ని ఎవరూ చెప్పాల. చంద్రశేఖర పరమాచార్యులు వారు ఎందుకు జరిగిందయా కుమార సంభవం, మీకు ఇంకొక విషయం, కుమార సంభవం కాళిదాసు గారిది కాదు పారాయణ. ఇంట్లో గర్భవతులైన ఆడపిల్లలుంటే రామాయణంలో బాలకాండలో ఉన్నటువంటి కుమార సంభవాన్ని, స్కందోత్పత్తిని చెప్పించుకుంటే వాళ్ళకి వంశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చేటటువంటి కుమారుడు పుడతాడు. అందుకని ఈ సర్గలు చెప్పించుకుంటారు. పురారామకృతోద్వాహో నీలకంఠో మహాతపాహ దృష్ట్వాచ స్పృహయాదేవి మైథునాయ ఉపచక్రమే అని దేవతలు ఎందుకు వెళ్ళి అడిగారు అంటే, మహానుభావుడు చంద్రశేఖర పరమాచార్యుల వారు ఒకసారి దీని మీద విశ్లేషణ చేశారు. అది కూడా త్రిపురా రహస్యంలో ఉందిట దీనికి సంబంధించిన రహస్యం. ఎందుకని అంటే, సనత్కుమారుడు అని బ్రహ్మజ్ఞాని, ఆయనకి పుట్టుకతోనే మహాబ్రహ్మజ్ఞానం కలిగిన వాడు, ఆయన మనస్సు యొక్క స్థాయికి లొంగనివాడు. అటువంటి వాడు ఏకాంతంలో కూర్చునున్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు. ఒక రాత్రి పడుకున్నాడు. ఆయన పడుకుంటే ఆయనకు ఒక కల వచ్చింది. ఏమిటా కళ అంటే, తాను ఆయుధం పట్టుకుని రాక్షసులందరినీ సంహారం చేసినట్టు, దేవతలకి సేనానాయకత్వం వహించినట్టు కలొచ్చింది. ఆయనకు ఆశ్చర్యం వేసింది. నేను బ్రహ్మజ్ఞానిని, నాకు రాక్షసుడోడు దేవతలోడు ఇన్ని ఉండవు కదా, నాకు ద్వంద్వాలు తెలియవు. అలాంటి వాణ్ణి నాకు ఎవరి మీదో పగ పెట్టుకుని చంపుతున్నట్టు కళ ఎందుకు రావాలి అసలని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి బ్రహ్మగారిని అడిగాడు, అయ్యా నాకు ఎందుకు వచ్చింది కళ అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నాయనా నువ్వు పూర్వజన్మలో వేదం నేర్చుకునేటప్పుడు ఈ వేదాన్ని అస్తమానం ఇబ్బంది పెడుతున్న వాళ్ళు రాక్షసులని తెలుసుకున్నావు. వేదాలను ఎత్తుకుపోయేవాడు, భూమిని చాప చుట్టేవాడు, రాక్షసులందరూ అలా ఉంటారు కనుక నాకు కానీ అవకాశం వస్తే ఎప్పటికైనా ఈ వేదాన్ని వేదం చదువుకున్న ఋషుల్ని ఇబ్బంది పెట్టే రాక్షసుల్ని దునుమాడాలి, దేవతలకి సేనానాయకత్వం వహించని మనసులో అనుకున్నావు. భావవ్యగ్రతతో నువ్వు అనుకున్న ఆ మాట జన్మాంతర సంస్కారంగా ఇప్పుడు కూడా ఉండిపోయింది. అది అనుభవించక తప్పదు అనుకున్నావు కాబట్టి, అందుకు నువ్వు అనుభవించవలసిందే. ఒకనాడు నువ్వు సేనానాయకత్వం వహిస్తా ఉన్నారు. అందుకే అంత జ్ఞానం సుబ్రహ్మణ్యావతారానికి. ఒకనాడు శంకరుడు పార్వతీదేవితో కలిసి సనత్కుమారుణ్ణి చూశారు తపస్సు చేస్తుండగా. మహాముచ్చటేసింది ఆయన్ని చూస్తే. పార్వతీ పరమేశ్వరుడు వచ్చి నాయన సనత్కుమారా అని పిలిచారు. ఆయన తపస్సు చేసుకుంటూ ఒకసారి శంకరుడి వంక ఇలా చూసి మళ్ళీ తపస్సు చేసుకుంటుంటే శంకరుడు అన్నాడు, ఏమయ్యా నేను వచ్చి సనత్కుమారా అని పిలిస్తే ఇలా చూసి మళ్ళీ తపస్సు చేసుకుంటున్నావు, ఏమిటి నీ ఉద్దేశ్యం, శపించమంటావా అన్నారు. అంటే ఆయన అన్నాడు, శపిస్తే శపించవయ్యా, నాకు శాపం ఓటి వరం ఓటి నాకు ఇన్నేం లేవు, నేను ఎప్పుడూ ఉన్నది ఒక్కటే అని నమ్మినటువంటి జ్ఞానిని, మీ ఇష్టం శపిస్తే శపించు అన్నారు. శంకరుడు ముచ్చట పడిపోయాడు ఆయన జ్ఞానానికి. ఆయన అన్నాడు, చాలా సంతోషంగా ఉందయ్యా, పోనీ వరం ఇస్తాను కోరుకో అన్నాడు. ఆయన అన్నాడు, నాకు వరం ఎందుకయ్యా, ఇప్పుడే కదా చెప్పాను, వరం అంటే పాజిటివ్, శాపం అంటే నెగిటివ్,
ఐఎమ్ అబౌవ్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్. నాకు వరము అక్కర్లేదు, శాపము అక్కర్లేదు. పోని వరం అంటావు, శాపం అంటావు, ఇందాక నుంచి ఏదేదో చెప్తున్నావు కాబట్టి నేను ఇస్తా, పుచ్చుకో వరం అన్నాడు. శంకరుడికి చాలా ముచ్చటేసింది. అబ్బో, ఇటువంటి సనత్కుమారుడు లాంటి వాడు నాకు వరం ఇవ్వడం అని, నువ్వు నాకు కొడుగ్గా రా అన్నాడు. ఆయన అన్నాడు సనత్కుమారుడు, నీకే కొడుగ్గా వస్తానన్నాడు. అంటే పార్వతీదేవి ఉలిక్కిపడింది. అదేటో ఎలా అంటున్నావు, నీకే అంటున్నావేంటి? నీకే కాదు మీకే అను, నిన్ను చూసి నేను సంతోషిస్తున్నానంది. అమ్మా ఏమనుకోకమ్మా, అది కుదరదన్నాడు ఆయన. అదేమిటో అలా ఎలా, అదేమిటి అలా ఎలాగా? శంకరుడికి కొడుగ్గా వచ్చి పార్వతికి కొడుగ్గా రాకపోవడం ఎలా జరుగుతుంది అని అడిగింది. అమ్మా నువ్వు ఏమైనా చెప్పు కానీ, ఎంత పార్వతీదేవైనా కానీ మీకు కొడుకు అన్నానో నీ గర్భవాసం చెయ్యాలమ్మా, నాకు గర్భవాసం ఇష్టం లేదు, అందుకని నేను అలా రానమ్మా అన్నాడు. అంటే పార్వతీదేవి అంది, ఒరే నీలాంటి వాడు కొడుగ్గా పుడుతుంటే నా సంబంధం లేకపోతే నాకు ఎంత బాధగా ఉంటుంది, అందుకని ఎలాగైనా నాతో సంబంధం ఉండాలి, నాకు మాతృత్వం ఉండాలి, వరం ఇమ్మంది. ఆయన అన్నారు, అయితే ఓ పని చేస్తానమ్మా, భస్మాసురుడిని చూసి అయ్యప్ప స్వామి అవతారం రావడం కోసమని అమాయకుళ్ళ పరిగెత్తాడు. చేత కాక కాదు, పరమశివుడు పరిగెత్తింది. అలా పరిగెడితే మోహిని అవతారాన్ని శ్రీ మహావిష్ణువు చూపించాలి. శివకేశవులు పురుషులు కదా, వాళ్ళకి పిల్లాడు ఎలా పుడతాడో, రాక్షసుల్ని ఎలా సంహరిస్తారని మహిషి శివకేశవులకి బిడ్డడు పుడితే అప్పుడు నేను చచ్చిపోతానంది ఆవిడ. అందుకని మోహిని అవతారం వచ్చి ప్రలోభ పెట్టాలి. అందుకని కేశవుడు మోహినిగా వచ్చి భస్మాసురుణ్ణి సంహరిస్తే, మోహ పెడితే శివుడు మోహిని ఎందు బిడ్డణ్ణి కని మహిషిని చంపడం కోసమని పారిపోయినట్టు నటించాడు ఆ రోజున శంకరుడు. అంతేకాని లేకపోతే శంకరుడు పారిపోవడం ఏంటి, అసహ్యం. అందులో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. ఆ కారణం చేత ఆనాడు శంకరుడు పారిపోయినట్టు నటిస్తుంటే అమ్మవారు ఏం చేసిందంటే, ఈ దుష్టుడు భస్మాసురుడి కంటపడడం ఎందుకని తన శరీరాన్ని చెరువుగా మార్చేసింది. దాన్ని శరవణ తటాకము అంటారు. ఆ శరవణ తటాకం కింద మార్చింది. శరవణము అంటే రెలుదుబ్బు. అందుకని అమ్మా నేను పుట్టేటప్పుడు ఒక పని చేస్తాను, నీ గర్భంలోంచి బయటికి రాను కానీ శరవణ తటాకంలోంచి బయటికి వస్తాను. అందుకని నాకు బీజాక్షరాలు ఏముంటాయో తెలుసా? సభల్లో చెప్పకూడదు బీజాక్షరాలు, శరవణ సంబంధంగానే ఉంటాయి బీజాక్షరం. అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మంత్రంలో ముందంతా శరవణ అన్న అక్షరాలే నడుస్తాయి. అందుకనమ్మా ఆ శరవణ తటాకంలో పడి పైకొస్తాను, ఆ రెలుదుబ్బుల్లోంచి. అందుకని నాకు నీ కుమారుణ్ణే అవుతాను. అందుకని పార్వతీ పరమేశ్వరుల బిడ్డడు సుబ్రహ్మణ్యుడు అంటారు. కానీ అమ్మా నీ కడుపులోంచి మాత్రం గర్భవాసం మాత్రం చెయ్యను అని సనత్కుమారుడు ఆ రోజున వరం ఇచ్చాడు. ఇప్పుడు ఆ సనత్కుమారుడి యొక్క కోరిక, పూర్వజన్మలలో ఆయన అనుకున్నటువంటి సంకల్పం పూర్తయిపోవాలి. ఆయన సుబ్రహ్మణ్యుడిగా వస్తే దేవసేనకి ఆధిపత్యం వహించి తారకాసుర సంహారం చెయ్యాలి. రాక్షస సంహారం చేస్తే సనత్కుమారుడికి జన్మాంతరంగా మిగిలిపోయిన ఒక కోరిక పూర్తయిపోతుంది. అందుకోసమని పార్వతీ పరమేశ్వరుడి యొక్క వీర్యం పార్వతిలో ప్రవేశించకూడదు. అందుకని తేజస్సు వెళ్లకుండా ఉండడానికి సర్వలోక రక్షకుడు, అన్నీ తెలుసున్నవాడు కాబట్టి 100 దివ్య సంవత్సరములు క్రీడించాడు. రేతస్ఖలనం అవలేదు. కానీ గంగలోంచి వెళ్ళి ఈ సమస్త ప్రపంచం నిలబడడానికి కావలసిన లోహాల్ని, ధాతువుల్ని ఇవ్వాలి. అదే కాలమునందు దేవతలకి బుద్ధి చెప్పాలి. ఒక సేనానిని ఇవ్వాలి. సనత్కుమారుడి కోరిక తీర్చాలి. శరవణభవుడై ఆ శరవణ తటాకంలోంచి పైకి రావాలి. అన్ని అమ్మ పోలికలే ఉండాలి. అందుకని అందమంతా పార్వతీదేవిదే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం చూడండి, ఆ బుజ్జి బుజ్జి బుగ్గలు, ఆ శూలం నిలబడితే ముద్దొచ్చేస్తాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరికి వెడితే 2 పువ్వులు పాదాల మీద వేద్దాం అనిపించదు. గబుక్కుని వెళ్ళా 2 బొగ్గల మీద 2 ముద్దులు ఎట్టుకుంటే బాగుండనిపిస్తుంది. అంత అందంగా ఉంటాడు. కారణం ఏంటి? పార్వతీదేవి అందమంతా అమ్మ పోలికంతా వచ్చేసింది ఆయనకి. అందమంతా అమ్మది. అందుకని సుబ్రహ్మణ్యుడయ్యాడు. అసలు దాని వెనకాతల ఉన్న రహస్యం అది. అందుకని ఇంత అల్లరి జరిగింది స్కందోత్పత్తిలో. అందుకని మహర్షి అన్నారు, వాల్మీకి మహర్షి, ఈ స్కందోత్పత్తి ఇంత పరమపావనమైంది. ఇందులోకి సనత్కుమారోపాఖ్యానం దగ్గర నుంచి కలిసింది. ఒక బ్రహ్మజ్ఞాని యొక్క కోరిక తీరింది. అందుకని ఎవరైనా ఈ స్కందోత్పత్తిని ఎప్పుడైనా రామాయణాంతర్గతంగా స్కందోత్పత్తి చెప్పబడుతుండగా తెలిసి కాని తెలియక కాని వాళ్ళు విన్నారా, విని భక్తితో నమస్కరించారా, భక్తశ్చయ కార్తికేయే కాకుచ్చభువిమానమః ఆయుష్మాన్ పుత్ర పౌత్రశ్చ స్కంధసాలోక్యతాం వ్రజేత్. వాడికి ఏమైనా వ్యాధులుంటే ఉపశమించి వాడు దీర్ఘారోగ్యాన్ని పొందుతాడు. దానితో పాటుగా కొడుకులు వంశం నిలబడుతుంది. అంచెమునందు వాడి శరీరము పడిపోయిన తర్వాత సుబ్రహ్మణ్య లోకాన్ని పొందుతాడు. వాల్మీకి మహర్షి ఎప్పుడూ ఫలస్తుతి చెప్పరు.
స్కందోత్పత్తిలో చెప్పారు గంగమ్మ తల్లి యొక్క గొప్పతనం ఇది రామా. ఆనాడు దేవతల యొక్క భార్యలెవ్వరూ కూడా శివతేజస్సుని భరించడానికి అనర్హులయ్యారు. అయితే గంగమ్మ భరించింది. గంగ భరించకపోతే సుబ్రహ్మణ్యావతారం లేదు. సుబ్రహ్మణ్యావతారం లేకపోతే దేవతలకి సేనాని లేడు. దేవతలకి సేనాని లేకపోతే రాక్షస సంహారం లేదు. రాక్షస సంహారం లేకపోతే ఈ పాటికి ప్రపంచంలో ఎంతమంది రాక్షసులు వాళ్ళు తప్ప బహుశా మనం ఎవరో ఉండేవాళ్ళం కాదేమో. అందుకని ఇంత ఉపకారం గంగమ్మ చేసింది. ఆవిడ పరమపావని. అయితే అక్కడతో అయిపోలేదు రామా. ఈ గంగకున్న గొప్పతనం ఏమిటో తెలుసా? అసలు ఈ గంగ భూమి మీదకి ఎందుకు వచ్చిందో తెలుసా? చెప్తాను విను. అడిగాడు కదా గురువుగారు, మీరు చెప్పాలి సంగ్రహంగా, ఎవరు చెప్తారు? అందుకని విస్తరించి చెప్పండి మహానుభావ గంగావతరణం అన్నాడు. చెప్తాను విను. పూర్వం అయోధ్యానగరాన్ని సగర చక్రవర్తి అని మీ వంశంలో వాడే రామ సగర చక్రవర్తి పరిపాలించేవారు. ఆయనకి కేశిని సుమతి అని ఇద్దరు భార్యలు. పెద్ద భార్య పేరు కేశిని, చిన్న భార్య పేరు సుమతి. ఆ సుమతి గరుత్మంతుని యొక్క సోదరి. ఇద్దరు భార్యలతోటి చాలా సంతోషంగా పరిపాలన చేస్తూ ఆనందంగా ఉన్నాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత సగర చక్రవర్తి తనకు బిడ్డలు లేరని ఇద్దరు భార్యల్ని తీసుకుని హిమాలయ పర్వతాల్లో ఉండేటటువంటి భృగుశ్రవణాన్ని చేరుకున్నాడు. చేరుకుని అక్కడ 100 సంవత్సరములు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే అది భృగుశ్రవణం. అందుకని భృగు మహర్షి ప్రసన్నులయ్యారు. ప్రసన్నులై ఆ మహర్షిని పిలిచి ఒక వరం ఇచ్చారు. నాయనా సగరా, 100 సంవత్సరములు తపస్సు చేశావు కాబట్టి నీకు ఒక వరం ఇస్తున్నాను. నీకు ఇద్దరు భార్యలు ఉన్నారు కదా, ఒక భార్యకి వంశకరుడైన కుమారుడు కలుగుతాడు. వంశాన్ని నిలబెట్టేటటువంటి గొప్ప ఉదాత్తమైన చరిత్ర కలిగిన కొడుకు పుడతాడు. ఒక భార్యకి 60,000 మంది కొడుకులు పుడతారు. వాళ్ళు మహోత్సాహవంతులు. అందుకని సంతోషంగా ఉండవయా, వరం ఇచ్చేశాను కాబట్టి నువ్వు బయలుదేరి అయోధ్యానగరానికి వెళ్ళిపోమన్నారు. ఇద్దరు భార్యల్ని పిలిచి చెప్పాడు. ఒక భార్యకి వంశకరుడైన కొడుకు పుడతాట, ఒక భార్యకి 60,000 మంది కొడుకులు మహోత్సాహవంతులు పుడతారట. ఇంకా పెట్టి సర్దేయండి వెళ్ళిపోదాం అన్నాడు. అంటే వాళ్ళన్నారు ఇది కనుక్కొచ్చారు కానీ ఎవరికెవరో అడిగారా అన్నారు. అడిగితే ఫోన్ లేవే, ఎవరికెవరైనా నాకు మీకే కదా బిడ్డలు అన్నారంటే వాళ్ళన్నారు మేము అలా తట్టుకోలేమండి ఆ సస్పెన్సు, ఎవరికెవరో అడగండి అన్నారు. అంటే ఎవరికెవరో అడగడం ఎందుకు, మీరే వెళ్ళి మీకేం కావాలో అడగండి మహర్షిని, ఆయన వరప్రదాత, అడగండి అన్నారంటే వాళ్ళు భృగు మహర్షి దగ్గరికి వచ్చారు. భృగు మహర్షి అన్నారు నవ్వి, పోని మీరే అడగండమ్మా, మీలో ఎవరికి వంశకరుడైన కొడుకు కావాలి, ఎవరికి పరమోత్సాహవంతులైన 60,000 మంది బిడ్డలు కావాలి అడగండి అన్నారు. మునేస్తు వచనం శ్రుత్వా కేశిని రఘునందన పుత్రం వంశకరం రామ జగ్రాహం నృపసన్నిధౌ. ఆ కేశిని అనేటటువంటి పెద్ద భార్య అంది, మహానుభావ నాకు వంశకరుడైనటువంటి ఒక్క కుమారుడు కావాలయ్యా అంది. రెండో భార్య అంది, అమ్మో 60,000 అడిగేస్తుందేమో అనుకున్నాను, నా అదృష్టం, నాకు 60,000 మంది కావాలనుకున్నాను, వంశకరుడు ఒకటి కావాలని పెద్ద భార్య అంది. షష్ఠిపుత్ర సహస్రాణి సుపర్ణ భగినిస్తథా మహోత్సాహం కీర్తిమతో జగ్రాహ సుమతిశ్రుతాన్. మహానుభావ నాకు 60,000 మంది మహోత్సాహవంతులైనటువంటి పిల్లలు కావాలని రెండో భార్య అడిగింది. తథాస్తు అన్నారు మహర్షి. బయలుదేరి వెళ్ళిపోయారు అయోధ్యానగరానికి. కొంతకాలం అయింది. పెద్ద భార్యకి కుమారుడు జన్మించాడు. ఆయనకి అసమంజసుడు అని పేరు పెట్టారు. రెండవ భార్యకి ఒక సొరకాయ ఒకటి పుట్టింది. ఆ సొరకాయ బయటికి రాగానే బద్దలైంది. అది పిండస్వరూపంతో బయటికి వచ్చి పగిలింది. అందులోంచి 60,000 మంది చిన్ని వాళ్ళు, ఏదో మనకి ఏ సినిమాల్లోనో చూస్తున్నట్టు ఈగలంతంత పిల్లలు, 60,000 మంది పిల్లలు వచ్చారు. అయ్యయ్యో వీళ్ళేమిటి మరి ఇంత చిన్న వాళ్ళగా ఉన్నారని చెప్పి ఎవడు కాలేసి తొక్కేస్తాడో, మన పిల్లల్ని మనమే చూసుకోం, ఇదెక్కడ కూడా వచ్చి పడిందిరా అని చెప్పి 60,000 మంది పిల్లల్ని కూడా దాదులకు ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే నీతి కుండల్లో పెట్టారు. ఈ పిల్లల్ని పెట్టి ఈ 60,000 మంది పిల్లల్ని నీతి కుండల్లో పెంచారు. పెంచితే వాళ్ళు యవ్వనవంతులయ్యారు. 60,000 మందికి పేర్లు పెట్టడం ఎందుకు వచ్చిన గొడవ, రేపు రామాయణం చెప్పేవాడికి ఇదే సరిపోతుంది. 42 రోజులు అనుకున్నారో ఏమిటో పాపం మహర్షి. సగర చక్రవర్తి కొడుకులు కదయా సగరులు అంటాం, 60,000 మంది సగరులు అన్నారు. చాలా సంతోషం మహాప్రభు మమ్మల్ని గట్టెక్కించేశారని. 60,000 మంది సగరులు సుమతి బిడ్డలు, కేశిని బిడ్డడు అసమంజసుడు. పెద్ద భార్య పెద్ద కొడుకు కాబట్టి సంతోషంగా ఉన్నాడు సగర చక్రవర్తి. కానీ ఆ అసమంజసుడుకు అలవాటు ఉండేది. ఆయన ఏం చేసేవాడు, సాయంకాలం అయ్యేటప్పటికి ఊళ్ళో ఉన్న పిల్లలందరినీ పిలిచి ఒరే రండిరా ఆడుకుందాం సరయూ నది ఒడ్డుకి వెళ్ళేవాడు. రాజుగారి కొడుకు పిలిస్తే ఎవరు రారు, యువరాజుగారితో సరదాగా ఆడుకోవడం అంటే సరదాయే కదా, హోంవర్క్ వచ్చి చేసుకుంది కానీ నాన్న వెళ్ళి ఆడుకో అని తల్లులు పంపించేసేవారు. వాడి పిల్లలందరినీ తీసుకెళ్లి సరయూ నది ఒడ్డుకి వెళ్ళి ఈ పిల్లలందరినీ ఎత్తి ఈదుకుంటూ బయటికి రావడానికి వీలు లేనంత లోతైన చోటికి సరయూ నదిలోకి బిడ్డల్ని రోజు 2-3 విసిరేసేవాడు.
ఆ బిడ్డలు అరిచి కేకలు పెట్టి ఆ నదిలో మునిగి మరణించేవారు. రాజుగారికి తెలిస్తే బాధపడతారని చాలా కాలం ఓర్పు పట్టారు ప్రజలు. వీడు రోజు ఆటలని పిల్లల్ని తీసుకెళ్ళడం, ఆ పిల్లల్ని నదిలోకి విసిరేస్తుండడం, తర్వాత గొప్ప యోగి అయ్యడంతో. అయితే ఇది తెలిసిపోయింది సగర చక్రవర్తికి. ఏవం పాప సమాచార సజ్జన ప్రతిపాదక పౌరాణామహితోయుక్తో పుత్రో నిర్వాసిత పురాత్ అన్నారు వాల్మీకి మహర్షి. వాడు కొడుకే కావచ్చు, పెద్ద కొడుకే కావచ్చు, పెద్ద భార్య పెద్ద కొడుకే కావచ్చు, అయినా వాడు పాపముతో కూడినటువంటి ప్రవర్తనతో ఉన్నాడు. నేను పరిపాలిస్తున్నటువంటి ప్రజలకి ఇబ్బంది కల్పించాడు, అందుకని వాడి ఈ రాజ్యంలో ఉండడానికి వీల్లేదు, వాడిని రాజ్య బహిష్కారం విధిస్తున్నాను పొమ్మన్నారు. ఇది అయోధ్యని పరిపాలించినటువంటి ధర్మాత్ములైన ప్రభువులంటే. పంపించేస్తే ఆ అసమంజసుడికో కొడుకున్నాడు, వాడి పేరు అంశుమంతుడు. ఆ అంశుమంతుణ్ణి మనవడిని తెచ్చి సగర చక్రవర్తి దగ్గర పెట్టుకున్నారు. 60,000 మంది రెండో భార్య కొడుకులు ఉన్నారు. సంతోషంగా కాలం గడుస్తోంది. ఇంతమంది ఉన్నారు కదా, అశ్వమేధయాగం చేద్దామని మహానుభావుడు సగర చక్రవర్తి అశ్వమేధయాగం మొదలుపెట్టారు. అశ్వమేధయాగం మొదలుపెట్టి గుర్రాన్ని విడిచిపెట్టారు. విడిచిపెడితే ఆ అశ్వమేధయాగంలో విడిచిపెట్టబడినటువంటి గుర్రం వెడుతుంటే ఇంద్రుడు చూశాడు. చూసి ఈ గుర్రాన్ని అపహరించాలనుకున్నాడు. అపహరించాలనుకుని రాక్షసీంతనుమాస్తాయా యజ్ఞీయాశ్వం అపాహరత్, రాక్షసుడి యొక్క శరీరాన్ని పొందాడు. ఎందుకని? సగర చక్రవర్తితో మాట అన్నారు, ఇక్కడ ఇంత గొప్ప బ్రాహ్మణులు ఉన్నారు, సుస్వరంగా వేదమంత్రాలు చెప్తున్నారు, అందుకని ఇక్కడికి రాక్షసులు రాలేర్రా అన్నారు. ఇంద్రుడు రాక్షస శరీరాన్ని పొందాడు. పొంది అపహరించాడు యజ్ఞాశ్వాన్ని. అపహరిస్తే పాపం వెనకాతల వెడుతున్నటువంటి వాళ్ళు వెనక్కి వచ్చేశారు. అంశుమంతుడు వెడుతున్నాడు ఆ గుర్రానికి కాపలాగా, అంటే పెద్ద కొడుకు యొక్క కొడుకు మనవడు. వెనక్కి వచ్చి, తాతగారు గుర్రాన్ని ఎత్తుకుపోయారండి ఎవరో అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఆ యజ్ఞం చేయిస్తున్న వాళ్ళు అన్నారు, యజ్ఞాశ్వం కానీ అపహరింపబడితే యజ్ఞంలోంచి ప్రతికూల ఫలితాలు వస్తాయి, దారుణమైన ఫలితాలు వస్తాయి, అందుకని గుర్రం తిరిగి రావాలి, అందుకని నువ్వేం చేస్తావో మాకు తెలియదు, నువ్వు అలా దీక్షలో ఉండి ఆ గుర్రం వెనక్కి వచ్చేటట్టు చూడన్నారు. అంటే ఆయన అన్నాడు, 60,000 మంది కొడుకుల్ని పిలిచాడు. ఒరే మీరు సగరులు ఉన్నారు కదా, యోజనాయామ విస్తారమేకైకో ధరణీతలం బిబిధ పురుష వ్యాఘ్ర వజ్రస్పర్శ సమైర్నఖైహి అన్నాడు. భూమి 60,000 యోజనాలు ఉంది, మీ అందరూ తలకో యోజనం పంచేసుకోండి, పంచేసుకుని గోళ్లతో పెకలించేయండి, గోతులు పెట్టేయండి, ఎక్కడో అక్కడ ఎవడో ఒకడు దాచి ఉంటాడు, భూమి తప్ప ఎక్కడ దాస్తాడు, అందుకని 60,000 యోజనాలు వెతికేయండి, ఎక్కడైనా అడుగున కానీ గోతుల్లో కానీ దాచాడేమో భూమిని తవ్వేయండి అన్నాడు. వాళ్ళకి వజ్రాలు లాంటి గోళ్ళు ఉన్నాయి, వాళ్ళు భూమికి గోతులు పెట్టి వెతికేశారు. వెతికేస్తే భూమంతా గోతులు పడిపోతోంది, అడ్డొచ్చిన ప్రాణులు అన్నీ చచ్చిపోతున్నాయి. వాళ్ళు పాతాళం వరకు తవ్వేస్తున్నారు. తవ్వేస్తుంటే ఇదేడు ఇన్ని ప్రాణులు చచ్చిపోతున్నాయని దేవతలందరూ ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి అందరూ కలిసి మళ్ళీ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. చెప్పాను కదా, ఆయన కన్సల్టెంట్ ఫిజిషియన్ పాపం, ఆయన దగ్గరికి మళ్ళీ వెళ్ళారు. వెళ్ళి భగవన్ పృథివీ సర్వా ఖన్యతే సకరాత్మజై బహవశ్చ మహాత్మానో హన్యంతే తలవాసిన. ఈ సగరులు భూమిని తవ్వేస్తుంటే ప్రాణులన్నీ చచ్చిపోతున్నాయి, వాళ్ళు ఉగ్రరూపాలతో తవ్వుతున్నారు, ఏం చెయ్యమంటారని అడిగారు. అడిగితే బ్రహ్మగారు అన్నారు, ఒరే మీరేం బెంగబెట్టుకోకండి, ఈ భూమి అంతా ఎవరిది? శ్రీ మహావిష్ణువుది, ఆయన రక్షించుకోవలసినటువంటి వాడు, స్థితికారుడు కనుక. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ భూమండలం మీదే ఉన్నారు. ఎక్కడున్నారో తెలుసా? కాపిలం రూపమాస్తాయ ధారయత్యని సంధరాం తస్య కోపాగ్నినా దగ్ధా భవిష్యంతి నృపాత్మజాహ. వాళ్ళకి పుట్టుకతోటే అల్పాయుర్దాయం, వాళ్ళు ఎక్కువ కాలం బతకరు, వాళ్ళు వెళ్ళిపోతారు. కపిల మహర్షి ఉన్నారు, పాతాళ లోకంలో ఉండి తపస్సు చేసుకుంటున్నారు ఆయన. అందుకని వీళ్ళు తవ్వుతూ కపిలుడి దగ్గరికి వెడతారు. ఆ కపిలుడు వీళ్ళని చంపేస్తాడు. మీరేం బెంగ పెట్టుకోకండిరా, వెళ్ళండి. ఆ తవ్వుతూ వాళ్ళు పోతారు, ఇంకెంతో కాలం ఉండరు, మీరు వెళ్ళండి అన్నారు. అనేటప్పటికీ దేవతలందరూ బయలుదేరి వెనక్కి వెళ్ళిపోయారు. వీళ్ళు పాపం తవ్వేశారు, ఎక్కడా కనపడలేదు. కనపడకపోతే వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చి తండ్రికి చెప్పారు, నాన్నగారు 60,000 యోజనాలు తవ్వేశాం కానీ ఎక్కడా మాకు గుర్రం కనపడలేదు, ఏం చేయమంటారన్నారు. మీరు ఏం చేస్తారో నాకు అనవసరం, పాతాళం వరకు తవ్వేసేయండి, పాతాళాన్ని కూడా తవ్వేసేయండి, ఎక్కడో అక్కడ ఉంటుంది గుర్రం తేకపోతే నేను దీక్షలోంచి బయటికి రాకూడదు, మీరు మళ్ళీ వెళ్ళండి అన్నాడు. అనేటప్పటికీ పాపం ఈ 60,000 మంది మళ్ళీ వెళ్ళారు. వెళ్ళి పాతాళం వరకు తవ్వేశారట. తవ్వేస్తే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, వాళ్ళకి అలా తవ్వుతూ వెడుతుంటే తూర్పు దిక్కున తవ్వుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే దిశాగజం విరూపాక్షం ధారయంతం మహీతలం, అక్కడ ఒక పెద్ద ఏనుగు కనపడింది, దాని పేరు దిశాగజం. అది భూమిని తూర్పు దిక్కున తన యొక్క కుంభస్థలం మీద పెట్టి మోస్తోంది. భూమి మీద పాపం ఎక్కువైపోతే
ఆ ఏనుగు మొయ్యడానికి అసహ్యం వేసి భూభారం ఎందుకు పెరుగుతుందంటే పాపం వల్ల పెరిగిపోతే ఆ ఏనుగు బరువు ఎక్కువై ఓసారి ఇలా కదుపుతుంది కుంభస్థలాన్ని, అప్పుడు భూకంపాలు వస్తాయింది రామాయణం. అందుకని దిశాగజం మోస్తోంది ఆ కుంభస్థలం మీద. దాన్ని చూసి వాళ్ళు ప్రదక్షిణం చేశారు. ప్రదక్షిణం చేసి అక్కడి నుంచి తూర్పు దిక్కు నుంచి ఉత్తర దిక్కుకు వెళ్ళారు. ఉత్తర దిక్కుకి వెళ్ళి అక్కడ తవ్వడం మొదలెట్టారు. మహాపద్మం మహాత్మానం సుమహత్ పర్వతోపమ, పర్వతమంత